వాళ్ళందరూ ఆ డబ్బులు ఇస్తాడు ఇక్కడ నమస్తే. హలో ఇంకొకటి ఈ తిలక్ రోడ్లో సౌభాగ్య ఆప్టికల్స్ అతని పేరేంటి హనుమాన్ సింగ్ ఎవరు మీకు గతంలో నంబర్ ఇచ్చానా? అది ఏదో ఓపెనింగ్ ఉంది రమ్మని. హనుమాన్ సింగ్ ఒకసారి మాట్లాడు. రండి పంతులు గారు రండి. నమస్తే అదే మన రోడ్లవి ఏం కదలట్లేదు దగ్గర 2 నెలల నుంచి. మీతో డ్రైనేజీలు, రోడ్లు, మంచినీళ్ళు సౌకర్యం కాగితం రాసమన్నారు, ఇచ్చాం. అది కాస్త వాళ్ళు ఏం చేశారు? పెట్టారా? రోడ్డు ఇది చిప్స్ వేశారండి. 2 నెలలు అయింది, ఆపేశారు. ఎవరు కాంట్రాక్టర్ ఎవరు? ఎక్కడ ఇది? అగ్రహారం, కోలమూరు అగ్రహారం, కొంతమూరు వేద పాఠశాల దగ్గర అంతా వేసేసి అన్ని బద్దలు కొట్టేశారండి. బద్దలు కొట్టేసి వదిలేశారు ఎటు కాదు. తర్వాత ఈ మధ్యన దగ్గరలో లిక్కర్ షాప్ ఒకటి పెట్టారు సార్. లిక్కర్ షాప్ ఒకటి పెట్టారు. అగ్రహారం లిక్కర్ షాప్, లిక్కర్ షాపా పెట్టారు సార్. కానీ అప్పటి నుంచి దగ్గరగా ఒక 5 దొంగతనాల దాకా జరిగాయండి ఇళ్లలో. మొత్తం ఇల్లంతా కాదు అంటే అగ్రహారం వీధిలో పెట్టారా? కొద్ది ముందర బయట పెట్టారు. అంటే అగ్రహారం స్టార్టింగ్ అవుతున్నా ముందర పెట్టారు. బ్రాహ్మణ కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? దగ్గరగా ఒక 70-80 మధ్యన దగ్గరగా ఒక 4 లక్షలు. మరి అది పెట్టే ముందరే చెప్పాలి కదండి నాకు. అదే ముందర రోజు మామూలుగా రెడీ చేసిన తర్వాత రోజు మొత్తం అంతా డౌన్లోడ్ చేసేసారు సార్. దాంట్లో అది పెడుతున్నట్టు కూడా పొద్దుంది. అండ్ ఒక్కసారి కోలమూరు పంచాయతీ సెక్రటరీకి చేయండి. రెండోది ఎక్సైజ్కి సంబంధించి వైన్ షాప్స్ చూసేది ఎవరు? డిపో మేనేజర్ చూస్తాడా? కాదుగా. సరే ఒకళ్ళు డిపో మేనేజర్ చేయండి, ఒకళ్ళు సెక్రటరీకి చేయండి. అమ్మా ఉండండి. నమస్కారం అండి. నమస్తే. ఒక్కరు ఇట్లా వచ్చేసేయండి. ఇలా వచ్చేయండి. మీరు ఉండండి. ఇలా ఇలా రండి. నమస్తే. ఒకసారి మీరంతా ఆర్డబ్ల్యూఎస్ఏనా? కూర్చొని పోండి ఇలా క్యాజువల్. నమస్తే. సెక్రటరీ గారు నమస్తే. ఒకటి చెప్పండి నాకు. ఇప్పుడు మనకి బ్రాహ్మణ అగ్రహారం ఉండింది కదా, అక్కడ ఏంటి రోడ్ పరిస్థితి ఏంది? రోడ్లు అన్ని అయిపోయినాయి సార్. ఇప్పుడు సీసీ రోడ్లు పెట్టేవాడి వాటి మీద. ఇప్పుడు తమరు లెటర్ ఇచ్చారు, రేపు తీర్మానం చేయించేస్తారు. అన్ని గ్రావెల్ రోడ్లు అయిపోయాయండి. అంటే ఆల్రెడీ చిప్స్ వేసామా? గ్రావెల్ రోడ్లు చేసేయండి. మన అప్పారావు గారు చేశారు, గుడి సీని గారు. మొత్తం లివరింగ్ అంతా అయిపోయింది, మొత్తం అంతా అయిపోయిందండి. ఇప్పుడు మనం దాని మీద సీసీ రూట్స్ పెట్టాం. ఎప్పుడుకి స్టార్ట్ చేస్తాము? ఇప్పుడు అంటే మరి తీర్మానం చేస్తారు సార్. రేపు తీర్మానం చేయించండి. సరే ఎప్పుడు స్టార్ట్ చేస్తాము? ఎప్పుడు పొద్దున్న నాకు అప్పారావు గారు ఇచ్చారు. సరే ఎప్పుడు స్టార్ట్ చేస్తాము? ఎప్పుడు కంప్లీట్ చేస్తాము? ఒక 6 రోజుల్లో మొదలు పెట్టేస్తాం. ఎప్పుడు కంప్లీట్ చేస్తాము? సీసీ రోడ్లు లేక సార్ 10 రోజులు అయిపోతాయండి. అంటే నెలాఖరుకి అప్ చెప్తారా? నెలాఖరికి కానీ లేకపోతే ఏప్రిల్ 10కి కానీ సార్. సరే ఏప్రిల్ 10 మీది డెడ్ లైన్ అండి. ఏప్రిల్ 10th కల్లా కంప్లీట్. సరే అదిను సీసీ రోడ్స్ తో పాటు డ్రైన్స్ కూడా చూడండి. డ్రైన్స్ సార్ అంటే మేడం గారు ఒకే ఏరియాకి అంత పెట్టకండి, మిగతా చూసినారు చేద్దామంటారు. ఇప్పటికే మనకి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి జనావాస ఉన్న ప్రాంతాల్లో రోడ్స్ డ్రైన్స్ 100% ఉండాలి. నేను మేడం గారికి కూడా చెప్తాను, అది కూడా పెట్టేసేయండి. అక్కడ ఒకసారి మీరు ఇన్స్పెక్ట్ చేసి అక్కడ హౌసెస్ బిల్డింగ్స్ అన్ని ఉంటే పెట్టేసేయండి డ్రైన్. మరి ఆ వాటర్ ఎక్కడికి వెళ్తుంది? వాడిన వాటర్. రండి డిపో మేనేజర్. హలో, గుడ్ మార్నింగ్ అండి.
డిఎం గారు ఒక్కసారి నాకు ఏం చేస్తారంటే, ఈ కోలమూరు అగ్రహారం దగ్గర బ్రాహ్మిన్ కమ్యూనిటీస్ ఆల్మోస్ట్ 70 ఫ్యామిలీస్ ఉన్నారంట. అక్కడ మనము వైన్ షాప్ తీసుకున్నాము. సో వాళ్ళకంతా వాళ్ళ కస్టమ్స్కి దీనికి కొంత వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. అక్కడి నుంచి ఏదైనా నెక్స్ట్ స్ట్రీట్కి షిఫ్ట్ చేయడానికి కుదురుతుందా? ఒక సబ్మిషన్ సార్, అది మనము ఇప్పటికి పెట్టి కూడా 6 months దాటించారు. అది సరే, వాళ్ళు కూడా ఇప్పుడు పాయింట్ చెప్పేది ఏంటంటే దొంగతనాలు జరుగుతున్నాయి అని ఇంకా రకరకాలు చెప్తున్నారు. ఇప్పుడు మనం కూడా అది కూడా ఆనర్ చేయాలి. ఒకసారి ఆ షిఫ్టింగ్కి నేను లెటర్ ఇస్తాను, మీరు అది పైకి పంపించి. ఒక సబ్మిషన్ సార్, యా, మనం వాళ్ళతో యాక్చువల్లీ అగ్రిమెంట్ చేసుకుంటాం సార్. 1 year చేసుకున్నాము. అంటే మనము ఎవ్రీ ఇయర్ అక్టోబర్ టు సెప్టెంబర్ సార్. అది ఇప్పుడు సరే ఏదైనా కానివ్వండి. ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ వచ్చినాయి అనుకోండి, మనం కూడా ఏం చేస్తాము? మనం ఇప్పుడు అన్సీన్ సిచ్యువేషన్స్ ఇవన్నీ జరుగుతాయి కదా, వచ్చినప్పుడు మనకు తప్పదు కదా. సరే సార్, నేను ఒకసారి కానీ సార్ అది చాలా సరే ఒక్కసారి మీరు అది ఎగ్జామిన్ చేసి చేయండి. అది నేను ఇక్కడ వీళ్ళంతా కూడా ఈ వేద పండితులు అనమాట అండి, చూడండి. సరే సార్, చూసాను సార్. అంటే ఒక సబ్మిషన్ సార్, అది నేను అది పెట్టేటప్పుడు నేను చూసాను. అక్కడ ఫార్ ఫ్రమ్ రెసిడెన్షియల్ ఏరియా సార్. అంటే అది ఇల్లు ఉన్నాయి, తర్వాత చాలా దూరం ఉన్నాయి. మనం మధ్యలో ఒక ఏరియా ఐసోలేటెడ్ ప్లేస్ చూసి పెట్టాం సార్. అది జరిగింది అప్పుడు పెట్టి. సార్ ఒకసారి మీరు వెళ్ళి అబ్జర్వేషన్ చేయండి, నేను కూడా అది వచ్చి చూస్తాను. చూసి ఇప్పుడు వీళ్ళంతా వచ్చారు కాబట్టి ఒకసారి చూడండి, అది నేను కూడా ఎగ్జామిన్ చేస్తాను. రైట్. ఫిబ్రవరి 8వ తారీఖు సహస్రాబ్ది కార్యక్రమం ఉంది రాజమండ్రి హైదరాబాద్ శంషాబాద్. ఇప్పుడు దానికి మాకు డిప్యుటేషన్ పరంగా వేశారండి. వెళ్ళినప్పుడేమో దొంగలు అది మొత్తం అంతా అక్కడ. సరే, మీరు ఇదే సేమ్ కంప్లైంట్ ఇవ్వండి, ఈ పోలీస్ స్టేషన్ లో కూడా ఇచ్చినారా? అంటే దీనివల్ల అంటే అక్కడికి వచ్చి సిట్టింగ్ చేస్తున్నారు సార్ అందరూ. ఏంటి అంటే నేను ఎస్ఐనా లేకపోతే నేను ఎవరికైనా చెప్పుకుంటాను, ఎవరైతే మాట్లాడుతున్నారు ఇంకా అలానా ఎవరైనా చెప్పలేము. ఇంకా వాళ్ళు అలా గట్టిగా మాట్లాడేది కొంచెం మళ్ళీ వాళ్ళతో మనం మాట్లాడితే ఏమంటాడో అని మాట్లాడేది పక్క వచ్చేస్తున్నాం. ఎఫ్ఐఆర్స్ కూడా ఇవ్వండి. ఇది ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకొని, వీళ్ళ లెటర్ని బేస్ చేసుకొని ఆయన డిఎం గారు పై అధికారికి కూడా పెట్టేశాడు. ఓకే పంతులు గారు, థ్యాంక్ యూ. రండి, ఇప్పుడు మనది ఎట్లాగండి, ఒక్క నిమిషం ఆగండి. నమస్తే. ఓకే. అదే మనకి ట్యాంకర్స్ ప్రొక్యూర్మెంట్ అని చెప్పి. అవును. అది ఏంటంటే మనం ఉండేది మనం ఇప్పుడు పర్చేజ్ చేయలేదు సార్. ఓకే. జీవీఎస్కి అయితే గ్రామ పంచాయతీ అవి పర్చేజ్ చేసింది. వాళ్ళకైతే వాళ్ళ ఓన్ కొటేషన్ తీసుకుని వాళ్ళు ఇంప్రూవ్ చేసి వాళ్ళు పర్చేజ్ చేసేది. ఓకే. డిపార్ట్మెంట్ అయితే మనకి ఈ ప్రొక్యూర్మెంట్లో మనం కొటేషన్స్ వెళ్ళాల్సి ఉంటుంది. కొటేషన్స్ పిలిచిన తర్వాత కొటేషన్స్ వచ్చిన తర్వాత దాన్ని కంపేర్ చేసి మనకి డిపిసి అని చెప్పి డిస్ట్రిక్ట్ పర్చేస్ కమిటీ అని చెప్పి ఉంటుంది మన డిస్ట్రిక్ట్ రెవెన్యూ జేసీ గారు ఇంకా డిపో గారు ఇలాగ 5 కమిటీ ఉంటుంది. ఆ కమిటీ పంపిస్తే వాళ్ళు ఇప్పుడు లోయెస్ట్ ఎవరైతే కొటేషన్స్ ఇస్తారో వాళ్ళకి ఎక్కువ ఇస్తే ఎక్కువ ప్రకారం మనం వర్కాలు ఇచ్చి దాన్ని పుట్టూరు చేయొచ్చు. పుట్టూరు తర్వాత మనం ఇప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ గురించి చెప్పారు. అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ వాళ్ళకి మనకు మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా అప్ చెప్తాం. రాజమండ్రిలో 4 హెడ్ క్వార్టర్స్లో ఉన్నాయి సార్. ధవళేశ్వరం రిపేర్ అన్నీ ఫంక్షనింగ్లో ఉన్నాయి సార్. అలాగే సీతానగరంలో 4 ఇచ్చారంటే 2 రిపేర్ ఉన్నాయి చేస్తే అక్కడ 4 ఉన్నాయి సార్. ఇంకా నిన్నల్లో రాజానగరం లేవండి, కడియంలో ఒకటి ఉంది సార్. అలాగే అనపర్తిలో కూడా అనపర్తి హెడ్ క్వార్టర్లో ఒకటి ఉంది సార్. అంటే నా ఉద్దేశం ఏంటంటే మనం ఎస్సీ ఏరియాస్ ఎక్కువ కవర్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ కాబట్టి అండి ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో పెట్టి యాక్షన్ ప్లాన్ ఏ పంచాయతీకి వెళ్తే వాళ్ళు చార్జ్ చేస్తారు. అదే మనం పంచాయతీకి ఇచ్చాం అనుకోండి, అక్కడ నుంచి వాళ్ళు అదే సరే ఎంపీడీఓ అండర్ లోనే పెడతాము, ఆ కంట్రోల్ లోనే పెట్టండి కృష్ణమోహన్ గారు. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు చార్జ్ చేస్తారు, పే చేస్తారు. సరే ఎంపీడీఓ కంట్రోల్లోనే పెడతాం. ఇలా రండి కృష్ణమోహన్ గారు.
మనం ఎంపీడీఓకి ఇవ్వాలి మనం అలా మండలానికి అని చెప్పి విడివిడిగా ఇచ్చేయచ్చు. అది కూడా రేపు పొద్దు ఫీజులు ఏంటంటే మెయింటైన్ చేయాలి కదా సార్. మెయింటెనెన్స్ అంతా మన వాళ్ళ ఫంక్షన్కి వాళ్ళు టేకప్ చేయాలి. మనకి ఫర్దర్గా పనులు ఏమి లేదు. మనం కొన్ని కూడా వాళ్ళనే మనం అదే ఎంపీడీఓ గ్రాంట్స్ ఉంటాయి, లేకపోతే పంచాయతీ గ్రాంట్స్ ఉంటే వాళ్ళు ఎవరైతే బెనిఫిట్స్ ఉందో వాళ్ళు మనకి విల్లింగ్ ఇస్తారు. ఇస్తాం. ఇస్తే మనకి మన ఫర్దర్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అలా ఎంపీఓ గారు కంట్రోల్లో పెడితే ఎక్కడ వస్తుంటే అక్కడికి పంపడానికి సార్. లేకపోతే ఈ సర్పంచ్ లెవెల్లో నా పంచాయతీలో నాది సార్. ఇప్పుడు దీనికి కూడా ఏంటంటే ఇప్పుడు మనం కూడా ప్రాపర్గా ఈ ట్యాంకులు కట్టిస్తున్నాం. ఎవరైతే మనకి క్వాలిటీగా మనకి రిపేర్స్ రాకోకుండా ఉండే విధంగా. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం కూడా కన్సిడరేషన్ చేయాల్సింది ఏంటంటే క్వాలిటీ. ఆ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మళ్ళీ రస్ట్ పట్టకుండా దాని లోపల కూడా ఏవో పెయింట్లు వేయిస్తున్నారు రస్ట్ ఫ్రీ. అది చూడండి, అది చూసి కాకుండా మండల వైజ్ విడివిడిగా శాంక్షన్ తీసుకోవడం లేదు, అట్లా అవ్వదులేదు. అంటే ఒకటి డి గారు ఇక్కడ మనకి ఏంటంటే ఇది సమ్మర్కి ఉపయోగపడాలి. ఆల్రెడీ ఒకటి టెంపరీ ఒక శాంపిల్ ఆల్రెడీ తయారు చేపిస్తున్నాము. సో అదే బేసిస్లో వచ్చేటట్టు చేసుకుంటాం. అది చూడండి, ఈ సమ్మర్కి ఉపయోగపడి ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తే అట్ ద ఎర్లియస్ట్ మార్చ్ ఎండింగ్ కానీ లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ కానీ ఈ ప్రొక్యూర్ చేసేసి నేను ముందర కలెక్టర్ ఇచ్చింది తీసేసుకోండి. ఫస్ట్ కలెక్టర్ ఇచ్చింది తీసుకోండి. మీరు ముందర ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. విల్ గెట్ ఇట్. మీరు మామూలుగా ప్రొసీడింగ్ స్టార్ట్ చేసేసేయండి. ఇన్ ద మీన్ వైల్ విల్ గెట్ ఇట్ ఆల్ దిస్ థింగ్. డిస్ట్రిబ్యూషన్ టైంలో అంటే మనం ప్రొక్యూర్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకోవాలనుకోండి. ఎందుకు తీసుకోరండి? నాకు అర్థం కాదు. ఎందుకు తీసుకోరు? నేను ఇక్కడ ఎంపీగా చెప్తుంటే తీసుకోకుండా ఎందుకుంటారు? ఇప్పుడు రెండోది మనం వాళ్ళు మండలికి ఇస్తున్నాము. మండలికి ఇస్తున్నప్పుడు ఇప్పుడు సిఎస్ఆర్ యాక్టివిటీలో బోల్డ్ మంది ఇస్తారు. ఇప్పుడు దిస్ ఈజ్ ఆల్సో ఆఫ్ సచ్ కైండ్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద పబ్లిక్. మీరు ప్రొసీజర్ స్టార్ట్ చేసేసేయండి. స్టార్ట్ చేసి నా పాయింట్ ఏంటంటే మంత్ ఎండింగ్ కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ ఇవన్నీ కూడా మనము హ్యాండ్ ఓవర్ చేయాలి. సో ఆ రకంగా మీరు వర్కౌట్ చెప్పండి. ఓకే ఓకే. ఇది 52.26 లక్షలు ఇచ్చారు కదా సార్. ఇప్పుడు యాక్చువల్లీ అయితే ఎస్సీ లెవెల్కి వెళ్తుంది సార్. ఎస్సీ లెవెల్ 50 lakhs పెడితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టారు. దేనికి ఎక్స్పీరియన్స్? అంటే సప్లై ఇస్తుంది. అందువల్ల మనకి ఏజెన్సీ ఫిక్స్ అవ్వాలంటే 50 lakhs బిలో అయితే సార్ ఈజీ అవుతుంది సార్. ఇది బ్రేకప్ చేస్తే పోనీ ఎస్సీకైనా పెట్టేసేయండి. ఇప్పుడు మీరు అది ప్రొసీజర్ ఎలాగనేది మీరు వీరితో మాట్లాడుకోండి. నా పాయింట్ ఏంటంటే మంత్ ఎండింగ్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. అది ఓకే. రైట్. థ్యాంక్ యూ. కాఫీ తాగేసి వెళ్ళండి. రైట్, తీసుకున్నాను సార్. రైట్. కృష్ణమోహన్ గారు మీరు ఫాలో అప్ చేసుకోండి. రైట్. థ్యాంక్ యూ. హలో అంకుల్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓ బాబీ, 30వ తారీఖు నా 80వ పుట్టినరోజు. వెరీ గుడ్. దానికి మన వాళ్ళు 30వ తారీఖు ఇన్విటేషన్ పే చేసుకుని వస్తారు. బుధవారం అయింది. పార్లమెంట్ ఉందా? 14 నుంచి పార్లమెంటు, మళ్ళీ ఏప్రిల్ 9 దాకా. వీకెండ్స్ అయితే అలా వస్తూ ఉంటాను. సరే అయితే వీలైతే ఇన్విటేషన్ వేద్దామని వచ్చాను సార్. చూడండి, 26, 27 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా వస్తున్నారు. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అందులో కూడా మీది ఏదో ఒకటి ఇంక్లూడ్ చేద్దాం. ఓకే, రైట్. ఇది 30వ తారీఖు అయింది. వీలు కదా, చూద్దాము. అంటే 26, 27 ఇక్కడ ఉంటాను కాబట్టి మేబీ ఉంటే ఉండండి. రైట్. చిన్న ఇష్యూ కాస్మోపాలిటన్ క్లబ్లో కాంప్లెక్స్ వరకు మనకి మేనేజ్మెంట్ చిన్న గొడవ వచ్చింది. షాపింగ్ మీ దగ్గరికి ఇష్యూ వస్తే బాబీని రప్పించి మాట్లాడతాను. ఎవరికి అంటే సెక్రటరీ కనుక ఆ లెవెల్లో, మేనేజ్మెంట్ లెవెల్లో. అంటే నేను అనుకుంటున్న డాడీ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు కాస్మోపాలిటన్ క్లబ్లో సంబంధించి ఎన్ని షాప్స్ ఉన్నాయి? 18 ఉంటాయి.
వాళ్ళ ప్రమైసెస్ లో ఉన్నాయి కదా, అది కూడా ఒకసారి సార్ నీ చూస్తాను. మైండ్లోకి వస్తే నేను వెంటనే బాబుని పిలిపిస్తాను మాట ఒక్కసారి ఈవిడ చూడండి, చెప్పండి. పింఛన్ ఇవ్వట్లేదండి, 2 సంవత్సరాలు అయింది. వాళ్ళ అబ్బాయి గారి కార్డులో ఇవి పేరు ఉందండి, ఆయన పెన్షన్ వస్తుందని ఇవి ఆపించారు. ఇవి పెన్షన్ రావాలని కోరుకుంటున్నాను. ఇది వరకు వచ్చేదా? ఇది వరకు వచ్చేది సార్, ఎప్పుడు తీసేశారా? 2020 జనవరి నుంచి ఆపించారు. ఇప్పుడు మీ అబ్బాయి కార్డులో వారికి ఏమొస్తుంది? ఆయన పెన్షన్ వస్తుంది. అంటే పిల్లలు ఉన్నారు కానీ చూడలేదండి. కృష్ణమోహన్ గారు ఒకసారి చూడండి. మీది ఎక్కడమ్మా, ఏ ఊరు? ఇక్కడే మళ్ళీ నాకు ఏమండి, జనవరి 2020 దాకా ఈమెకు పెన్షన్ వచ్చింది. వీళ్ళ సన్కి ఈవిడది ఒకటే అటాచ్మెంట్. సో వాళ్ళ కొడుకు, మీ కొడుకుకి ఎంతమ్మా వయసు? 68. మీది ఈవిడిది 84. నామవరం అంట. ఒకసారి మీది ఆధార్ కార్డు ఇలా ఇవ్వండి అమ్మా. ఆధార్ కార్డు నెంబర్ అయితే ఉంది. ఇదండి, ఇలా వచ్చేయండి, లోపలికి వచ్చి మీకు జెరాక్స్ కాపీ తేవాలి, ఫోటో కాపీ. ప్రెగ్నెన్సీ అంట అర్జెంట్. సైతన్య హాస్పిటల్ ఇప్పుడు 2 నెలల కంపెనీ. ఎవరిది అమ్మాయిది పోయిందా? 5 నెలలు పోయిందండి ఫస్ట్, మళ్ళీ కన్ఫర్మ్ అయిందండి. సైతన్యలో ప్రకాష్ గారితో టైప్ చేయండి. నమస్తే. వెహికల్ లేదు సార్, చేత్తో నడుపుకుంటారా? అవును సార్. ఎక్కడండి మీది? రాజమండ్రి తుమ్మలావా. పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? 3000. ఏం చేస్తారు? ప్రజెంట్ ఏమీ లేదు సార్. మరి వెహికల్ ఇచ్చిన తర్వాత ఆ వెహికల్ మీద వ్యాపారం ఏదైనా చేసుకోండి. ఆ వెహికల్ ఇచ్చిన తర్వాత ఏదైనా ఫినాయిల్స్ కానీ ఇవి కానీ, లేకపోతే కార్ వాష్కి సంబంధించి కానీ ఆలోచన చేసి వ్యాపారం చేసుకోండి. నేను డిపార్ట్మెంట్కి పడతాను. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. 903 చెప్పండి 222 3340. పేరు? శ్రీనివాస్. వెహికల్ పెట్టండి. మన దగ్గర ఒకటి ఉంది కదా సార్, ఆ రోజున ఉందా? అయితే తెచ్చేసేయండి. ఎవరు మీ తాలూకా? సో ఉందని తెలిసి తీసుకొచ్చావా? తిరుగుతున్నాడు ఇతను, కానీ రమణ అంటే రేపు రండి. నమస్కారం, కూర్చోండి. మాకు ఫైనాన్షియల్గా ఏ సపోర్ట్ లేదు. ఏంటమ్మా? టైలరింగ్ చేస్తానండి నేను. అయితే మాకు ఫైనాన్షియల్గా ఏ సపోర్ట్ లేదండి. కనీసం షాప్ పెట్టుకుని స్తోమత కూడా లేదండి. అలాగనేసి జగనన్న వేసి డబ్బులు కూడా ఆపేసారండి, షాప్ లేదని. మాకు ఎందుకు జగనన్న చేయూత రావట్లేదా? రావట్లేదండి. ఎందుకని? షాప్ లేదనండి. మరి పెట్టుకోవచ్చు కదా. పెట్టుకునే కెపాసిటీ కూడా లేదండి బయట. అట్లా కాదమ్మా, షాపు నాకు ఏదన్నా మీరు మా ఇంట్లో రెంట్కుంటున్నారండి. నేను షాప్ ఏదో అరేంజ్ చేస్తాను సార్ చెప్తాను. నాకు ఏ రకంగా కొంచెం సాయం చేయదు. అట్లా కాదమ్మా. ఇప్పుడు మీరు డ్వాక్రా సంఘాల్లో ఉన్నారా? లేనండి. మరి పెట్టుకోండి, గ్రూప్లో ఇన్క్లూడ్ అవ్వండి మీ ఏరియాలో. కాదు, ఆప్షన్స్ ఉన్నాయి, ఏమీ లేవు అంటే ఎట్లా కుదురుతాయి మీకు? నేను ఆల్రెడీ ఒకసారి పెడితే రాలేదండి అసలు 2 సంవత్సరాలు. ఎందుకు రాదండి? మీరు ఆ డ్వాక్రా సంఘాల గ్రూప్లో మీ దగ్గర ఏరియాలో ఉన్న వాళ్ళతో ఇన్క్లూడ్ అవ్వండి మీ పేరుతో. నేను పెట్టుకున్నప్పుడు డాక్టర్లో ఉన్నానండి. తర్వాత గ్రూప్ నుంచి బయటకు వచ్చామండి మేము. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు పిల్లల గ్రూప్. అవును, ఇంకో గ్రూప్లో యాడ్ అవ్వండి. ఏమండి, ఈ డ్వాక్రా గ్రూప్లో ఇగో అమ్మాయి ఏది ఈవిడి లక్ష్మి గారు, ఇలా రండి. డ్వాక్రా గ్రూప్లోకి యాడ్ చేయించండి.
యాడ్ చేయించండి ఏమని డ్వాక్రా గ్రూప్లో. మీ ఏరియా ఎక్కడమ్మా మీది? మన పిల్లి నిర్మల గారి ఏరియా. రెండోది చేయూత్ కూడా రావట్లేదంట. ఆ పాయింట్ ఏందనేది కూడా ఒకసారి కనుక్కొని గైడ్ చేయండి. నంబర్ తీసుకోండి, ఇప్పుడు మహిళా అధ్యక్షురాలు చేసి పెడతారు. మాకు 16వ తారీఖున జనరల్ బాడీ మీటింగ్ ఇచ్చాను సార్ లెటర్. కానీ సార్ ఏమన్నారంటే డైరెక్ట్గా అసెంబ్లీ సమావేశాలు సార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము 16ని పెడతాం. నాకు మళ్ళీ పార్లమెంట్ ఉంది, అందుకనే మీకు అంటే మీరు వచ్చే ఉద్దేశం ఉంటే మేము మీకు రిక్వెస్ట్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. రంగంపేట ఈఓపీఆర్ అండి. ఓకే, ఏ మీటింగ్ ఉందండి? జనరల్ బాడీ. ఓకే, జనరల్ బాడీ మీటింగ్ ఏంటి, దేనికి? ప్రతి 3 months ఒకసారి పెడతాం. ఓకే ఓకే సరే, మరి నేను మిస్ అవుతాను. దాని అయిన తర్వాత ఆ ఎజెండా ఏంటనేది ఒకసారి పంపించండి. ఓకే రైట్, థ్యాంక్ యూ. సార్ సరే అండి, రూమో చేశాను సార్. వైజాగ్లో కోర్టులో కాంట్రాక్ట్లో చేస్తుంది. తల్లిదండ్రులు బాగుంటుంది సార్. ఇక్కడికి వచ్చాక అనుకున్నాను మీకు రాష్ట్రంలో అవకాశం ఎక్కడ గ్రాసియమ్మా మీరే ఏం చేసుకుని వచ్చేసేయండి. ఇంక ఇవన్నీ కూడా బాబు నేను ఒకటి చెప్తాను, ఈ కంపెనీస్ అన్నీ కూడా నోటిఫికేషన్ మీద తీసుకుంటారు, అర్థమైందా? నోటిఫికేషన్ వచ్చినప్పుడు నాకు చెప్పాలి. ఆ నోటిఫికేషన్లో మీరు అప్లికేషన్ చెప్పుకుని ఇంటర్వ్యూ టైంకి వెళ్ళే టైంకి వస్తే అప్పుడు నేను చేయడానికి ఉంటుంది. సార్ మనపడి నుంచి వచ్చినాను నేను. కోవిడ్ వల్ల జాబులు పోయినాయి సార్. ఒక 30 మంది దాకా ఉన్నాం సార్. టెక్నికల్ వర్కర్స్ పంపించినప్పుడు కూడా క్లియరెన్స్ సర్వీస్ చేయకుండా పంపించేశారండి. ఇప్పుడైతే నిరుద్యోగుల కింద ఉన్నాం సార్. మండపేట నా కాన్స్టిట్యున్సీ కాదు కదబ్బా, అక్కడ ఉన్న మీరు ఎమ్మెల్యే గారిని కానీ ఇన్ఛార్జీలు కానీ కలవాలా అట్లా. అంటే మేము ఇక్కడ ప్రైవేట్ వర్క్ చేస్తున్నామండి. ఇక్కడ చెప్తున్నాను మీకు, అది సిస్టమ్ అది కదా. రేషన్ కార్డు ఆగిపోయింది సార్. రేషన్ కార్డు రేషన్ కార్డు ఆగిపోయింది. వెహికల్ ఉందనేసి ఆపేశారు. 2 సంవత్సరాలు అవుతుందండి. 2 సంవత్సరాలు అవుతుంది సార్ ఆగిపోయింది. కార్డు అండి, లారీ తీసుకున్నామండి ఫైనాన్స్ మీద. ఏమండి ఇప్పుడు లారీకి దానికి సంబంధం లేదు కదా, లారీకి కూడానా? ఇప్పుడు మరి ఏం చేశారు? మాకు లేదండి, ఫైనాన్స్ అతను పట్టిపోయారు. 2 సంవత్సరాలు అయింది. అది వేరే అతను మీద ట్రాన్స్ఫర్ అయిపోయింది. అది కూడా పెట్టామండి ప్రూఫ్, అయినా సరే రావట్లేదండి. మీ ఆధార్ కార్డు అది ఇవ్వండి. ఇదా ఆధార్ కార్డు? ఆధార్ కార్డు కాదండి, అది లారీ వేరే. ఆధార్ కార్డు ఇవ్వండి ఫస్ట్. చూడండి ఒకసారి, ఎక్కడమ్మా మీది ఏరియా ఎక్కడ? ఒకసారి ఐడెంటిఫై చేయండి. మీరు ఆర్టీఓ ఆఫీస్లో అక్కడికి వెళ్ళారా, లేకపోతే ఇది ఎట్లా చేస్తున్నారండి? సచివాలయంలోకి వెళ్ళాం సార్. ఎన్ఓసి ఇచ్చారా వీళ్ళు? మీరు తహసీల్దార్ గారు అక్కడికి వెళ్ళారమ్మా? సచివాలయం నుంచి అక్కడికి వెళ్ళారా? వెళ్ళామండి. ఆర్టీఓ ఆఫీసులో కూడా క్లారిటీగా ఇచ్చారండి. నిన్న తీసుకొచ్చాము అవి కూడా. ఇవాళమో తీసుకెళ్ళి ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్లో మీరు వెళ్ళినప్పుడు ఆ సిస్టంలో డిలీట్ చేయించుకోవాలా? మీకు లెటర్ చేశారంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లో ఒకటి తీసేస్తారు సార్. తీసిన తర్వాత ఇక్కడ సచివాలయం నుంచి పుషప్ చేస్తున్నారు. అది కొంతకాలం టైం తీసుకుని రిలీవ్ అవుతుంది. ఎన్నాళ్ళు అయిందమ్మా మీరు ఇచ్చి? ఆర్టీఓ దగ్గర నుంచి క్లియరెన్స్ వచ్చి నిన్న వచ్చిందా? నిన్న వచ్చినాయండి, ఎప్పుడో ఇచ్చాము, నిన్న తీసుకున్నామండి. సరే, ఇప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు నవశకం సర్వేలో చేశారు. చేసిన తర్వాత ఇది సెంట్రల్ సర్వర్ దగ్గర నుంచి ఒక్కసారి క్లీన్ చేస్తారనమాట. సార్ ఇవ్వండి, ఇది కూడా స్టేటస్ కనుక్కొని చెప్తారు. ఏంటి లక్కీ డ్రా పెడతానండి, లక్కీ డ్రాలో తీసు. ఓకే థ్యాంక్ యూ. ఏంటిదా? ఏం చేయాల? ఖాళీ ఉందా? ఎవరు ఇవిడి? మీ సిస్టరా? సార్ రికమెండ్ చేసండి. ఇతను ధవళేశ్వరం కదా అమ్మ, గవర్నమెంట్కి మంచి పేరు వచ్చేటట్టు వర్క్ చేయండి, ఓకేనా?
రేపు పెట్టేద్దాము. రేపు ఎల్లుండి కూడా ఉంటాను, సండే. ఓకే ఓకే. అండి చక్రవర్తి గారు, ఓకే సండేకి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేయండి. గట్టిగా మాట్లాడండి అమ్మా. అదే మా ఆయన చనిపోతాయి, అదేమో రావట్లేదండి. అప్పుడు సంవత్సరం ఏంటంటే తెచ్చి అది ఏంటంటే అంటే వాలంటీర్లు అంటున్నారు పైన ఆగిపోయిందమ్మా, పైన ఆగిపోయింది అంటున్నారు. ఎక్కడమ్మా మీది ఏరియా? ఐవేసి కొందండి, పాలకండి. మధ్యలో ఉన్నామండి అక్కడ. రండి, ఆధార్ కార్డు అది ఇవ్వండి. జూలైలో వస్తాయి సార్. ఏం పేరమ్మా? మళ్ళీ తన్నీళ్ళు ప్లీజ్ రండి 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 రండి. సార్ అప్లోడ్ అయింది సార్, జూలైలో ఇస్తారు సార్. నమస్తే. ఓకే జూలైలో వస్తాయి సార్. అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయిందా? జూలైలో వస్తాయి. జూలై దాకా ఎందుకు? దానికి ఏం టైం ఫ్రేమ్ పెట్టారా? డిసెంబర్ 2 సార్లు విడుదల చేస్తారు. అంటే అంతకుముందు ఉన్న వాటిని అన్ఫ్రీజ్ చేశారండి. రకరకాల కారణాల వల్ల పెడతారు కదండి అన్ని చోట్ల, అవన్నీ అన్ఫ్రీజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా అప్లోడ్ అయిపోయిందండి. అప్లోడ్ అయింది కానీ జూలైలో శాంక్షన్స్ ఉంటాయి. సరే అమ్మా. అదే రాజేష్ గారు వస్తానన్నారు. ఏంటిది? రాజేష్ గారు వచ్చి తీసుకొచ్చి మమ్మల్ని చెప్పగానే నా రికార్డ్ చూసి స్థలం ఇచ్చారు సార్. మీరు ఇచ్చిన నేను వచ్చారు మీరేనా? అవును సార్ మాట్లాడుతున్నారు సార్. మీరు నేను చాలా బిజీగా ఉన్నారు మీరు. మేము కూడా ఇంకా ఆ స్థలం పీకేశారు సార్. మళ్ళీ పీకేసి సెక్రటరీ దగ్గరికి వెళ్ళమని రాజేష్ సెక్రటరీ దగ్గరికి వెళ్తే పెద్దల దగ్గరికి వెళ్ళి ఇది నా వల్ల అవ్వదు, కావాలని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ పెట్టేసుకుంటాను. కానీ ఎవరు? పంచాయతీ సెక్రటరీ కాశీ అండి, కాశీ. రాజేష్ ఏమో పెద్ద. ఒకసారి రాజేష్ని రమ్మనండి. అస్తమాను నాకు ఈ ఇష్యూని నాకు రిజాల్వ్ చేయకపోతే ఒకసారి ఉండండి. నాకు అన్యాయం అయిపోతుంది సార్. రండి పక్కకు రండి. మీరు అవి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిన స్థలాన్ని మీరు కొనుక్కున్నారు అదేనా? రిజిస్ట్రేషన్ అవ్వలేదు సార్. మరి ఏంటి? ఆ స్థలం కొనుక్కొచ్చి ఎన్ఓసి ఇచ్చింది సార్. ఎన్ఓసి ఇస్తే ఆ ప్రకారంగా నేను రిజిస్ట్రేషన్ చేసిన. ఒకసారి ఇప్పుడు రాజేష్ ఇంటి పని కట్టండి సార్. ఒకసారి రాజేష్ బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని ఇష్యూని రిజాల్వ్ చేయాలి కదా. రండి పక్కకు మిషన్ పెట్టి మాట్లాడతాను. ఆయన నేను ఏం చేయనయ్యా, అతను రాని, అతను వచ్చాక మాట్లాడతాను. మీటింగ్ జరుగుతుందండి, కంప్లైంట్ ఇచ్చామండి. ఏంటండి అది? వేరే వాళ్ళు నెంబర్ ఎక్కిచ్చారండి, మా నెంబర్ కాకుండా. మీరు చెప్పారండి ఆల్రెడీ. ఓకే, మరి ఏమైంది? ఆయనేమో నేను చేస్తానుండని అనండి అన్నాడండి. మళ్ళీ సర్వే వస్తుంది, ఆ సర్వీలో చూద్దామని అంటున్నాడు. ఇప్పుడు సర్వే వస్తుంది, సర్వీలో చూద్దామంటాడు. 5 సంవత్సరాల నుంచి ఇలా చెప్తున్నారు. అవ్వండి, పిఏ ఎక్కడికి వెళ్తాడండి? కాదు, ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ జరుగుతున్నప్పుడు ఎట్లా వెళ్తారు? చూడండి, ఏ ఎంఆర్ఓ అండి? సీతానగరం ఎంఆర్ఓకి ఫోన్ చేసి గతంలో ఎంపీ గారు చెప్పారంట కదా, 5 సంవత్సరాలు అది ఎందుకు ఇంక్లూడ్ చేయట్లేదు ఒకసారి కనుక్కోండి. రండమ్మా, మీరు ఇలా పక్కకు వచ్చేసండి. జగన్మూడు రామ్మోహన్ రావు గారు దైవత్వం చేసుకోండి. మరి అంగన్వాడీలో ఏమన్నా పిల్లలు చదువుకున్నారండి, ఖాళీగా ఉన్నాడు. ఆ పిల్లలకి రాజీ పంతారా అది రాజన్నారు. రాజు దగ్గరికి వెళ్తే మా అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నాడు. రాజాని చదివించాడు, గణేష్ని చదివించాడు, నా కొడుకు గణమైన చాలా మంది తెలుసు. దంగేసి నన్ను కూడా చేయనండి మా అబ్బాయి పెట్టి. ఆయన అక్కడ సంవత్సరం ముందు చనిపోయాడు. రామ్మోహన్ రావు గారు వెనకాల చనిపోయారు, మా అబ్బాయి ముందు చనిపోయాడు. చచ్చిపోతే 15 సంవత్సరాలు చేసాడు. 15 సంవత్సరాలు చేసినా చచ్చిపోయినాడు అని చూడడానికి రాలేదండి ఆవిడ. ఆ పిల్లకి ఏదన్నా ఏమించమంటే హోమ్లో జాయిన్ అయ్యి జాయిన్ చేస్తానండి. 2 పిల్లలు 2 మోపరాలు. చిన్నపిల్లలు చదివించుకుంటే పెద్ద పిల్లలు చదివించుకున్నాడు. అబ్బాయి 5 నిమిషాలు చేయించాడు, 5 నిమిషాలు చేయించాడు. అది చదివించుకుంటే పిల్లడికి ఏదైనా దారి తీసుకెళ్తాను కలవాలి అన్నాను. అక్కడ ఇల్లు కొన్నానండి. అలా చెల్లి 15 సంవత్సరాలు అయింది. మీకేం కావాలమ్మా? ఫస్ట్ చెప్పండి. అబ్బాయికి ఏదైనా జాబ్
ఇక ఈ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చారండి నా ఇల్లు. ఇప్పుడు అంగన్వాడీ అడిగితే ఆడవాళ్ళకి ఇస్తారు, మగవాళ్ళకి ఎవరుగా? అంగన్వాడికి అదే మరి అడిగింది అంగన్వాడీ అడుగుతున్నారు. అప్పుడు అడిగాం విజయలక్ష్మి గారిని, అప్పుడు అడిగామండి, వేయించలేదు మాకు. ఆ పిల్లకి వాళ్ళ అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయిందండి, ఏమి దారి లేక ఎక్కడ. సరేలేండి, ఈ అబ్బాయికి చేయించదు చెప్పు. బీఎస్సీ కంప్యూటర్. నీ రెజ్యూమ్ అది చూసి చెప్తాను, రెఫరెన్స్ అది పెట్టేసి రా. మా అమ్మగారికి అండి 8 నెలల నుంచి పెన్షన్ రావట్లేదండి, ఆగిపోయింది. అది ఎంత శాతం ఏటో అని. ఎందుకు ఆగిపోయిందండి? 8 నెలల నుంచి ఆగిపోయింది. ఎందుకు కారణం ఏం? అది ఏదో ముద్ర అవ్వక ఆగిపోయింది అన్నారండి. ఇవి కూడా చేయించాం, ఆధార్ ముద్రలని. ఇప్పుడు ఏం చెప్తున్నారమ్మా? పెన్షన్ ఇంకా రాలేదండి. ఏం చెప్తున్నారు? పేరుందో డబ్బులు రావట్లేదు అంటున్నారండి. అప్లోడ్ అయిందా? 51 సచివాలయంలో మన వార్డులో ఉండేది సార్, పెన్షన్ అందుకుండేది. ఇది వార్డు మారిపోయేది, డ్రాగన్ మార్చేసాక అక్కడ ఆగిపోయింది. అంటే మా ఈసేవ కేంద్రం యూనివర్సిపేటలో అక్కడ సచివాలయం ఉందట, ఆ వార్డుకి సంబంధించింది. 26, 28లో గెలిపి 26 అట. ఇది వరకు 40 రద్దు అవ్వలేదు, 25 ఉండేవారు సచివాలయం. 51 సచివాలయం. ఇప్పుడు ఏ సచివాలయం? ఇప్పుడు 26వ వార్డుకి సంబంధించిన 3 సచివాలయం నెంబర్ నాకు తెలియదండి. రండి కృష్ణమోహన్ గారు ఒకసారి రండి. ఆవిడ ఫోన్ చేస్తే రద్దు అవ్వలేదండి. ఒకసారి చూడండి, సచివాలయం చేంజ్, అడ్రస్ చేంజ్. మా అమ్మగారు లేరండి, అసలు అని ఎక్కడికి వెళ్ళలేరు. మున్సిపల్ కార్పొరేషన్కి అప్రూవల్కి పంపించారండి, వాళ్ళ లాగిన్లో ఉందండి, అక్కడి నుంచి ఏసీ లాగిన్లో ఉంది. అంటే ఆల్రెడీ పంపించారా? అప్లోడ్ అయిందా? ఎప్పుడు వచ్చేది? జేసీకి వెళ్తుందండి, రాగానే మీకు కవర్ చేస్తారు. జేసీ కంటే ఇది మున్సిపల్ కార్పొరేషన్ పంపిస్తారా వీళ్ళు అప్లోడ్ చేసి? మున్సిపల్ కార్పొరేషన్ నుంచి. జేసీ అంటే ఎవరు? జేసీ లాగిన్ మనకి కాకినాడ కీర్తి గారా? అవునండి, అక్కడి నుంచి గవర్నమెంట్కి వెళ్ళిపోతారు. అంటే వారు క్లియర్ చేసి పంపించారా? వీళ్ళు పంపించారు సార్, అక్కడ వారు క్లియర్ చేశారా? జేసీ కూడా క్లియర్ చేశారా లేదా? ఆగిందండి. మరి జేసీకి మెసేజ్ పెట్టేస్తాము, మెసేజ్ పెట్టేసేయండి, ఆవిడకి నేను పెట్టేస్తాను మెసేజ్, నాకు వాట్సాప్ చేసేయండి. అప్పుడు జేసీ క్లియర్ అయిన తర్వాత, ఇప్పుడు అంతవరకు ఎందుకు సచివాలయం మార్పులు కూడా? సచివాలయం మార్పులు కూడా ఇంత ప్రాసెస్ ఉందా? అంటే ఈవిడ పెన్షన్ ఈకేవీసీ చేయించలేదండి ఈవిడ, అందుకని ఆగిపోయింది. ఈకేవీసీ చేయించిన తర్వాత అన్ఫ్రీజ్ అయిందండి, అన్ఫ్రీజ్ మళ్ళీ వీళ్ళు తీసేశారండి, తీసి మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ అప్లోడ్ చేశారు. మున్సిపల్ అంటే సచివాలయం చేంజింగ్ ఇంత ప్రాసెస్ లేదు సార్, వీళ్ళ ప్రాసెస్ అది కాదు సార్, వీళ్ళు ఇండివిజువల్ విషయం చెప్తున్నారు సార్. ఆ సచివాలయ సంబంధం వీళ్ళు మాట్లాడుకుంటుంది. వాళ్ళు చెప్తుంది ఏంటంటే వీళ్ళు అసలు ఈకేవీసీ అవ్వలేదు, ఈకేవీసీకి ఆగిపోయింది, ఈకేవీసీ మేము క్లియర్ చేస్తాము, తర్వాత అన్ఫ్రీజ్ అయ్యింది, అన్ఫ్రీజ్ చేసేసాము, మున్సిపల్ కార్పొరేషన్ లాగిన్ పంపాము, మున్సిపల్ కార్పొరేషన్ జేసీ గారికి వెళ్తుందండి అన్నారు. ఇప్పుడు మొత్తం అందరూ ఈకేవైసీ చేయించుకుంటున్నారా? కొంతమందికి ప్రాబ్లం వస్తుందండి, వాళ్ళ వివరాలు కరెక్ట్ గా ఉండవండి, అప్పుడు ఈకేవైసీ చేయించాలి ఖచ్చితంగా. అదే ఇప్పుడు ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి జేసీ గారికి వెళ్ళిందటండి, జేసీ గారి నుంచి గవర్నమెంట్కి వెళ్తుంది. నేను ఏం చేస్తానంటే మీ డీటెయిల్స్ అంతా జేసీ గారికి నేను మెసేజ్ పెడతాను, ఆవిడ క్లియర్ చేసి గవర్నమెంట్ పంపిస్తారు, అట్ ద ఎర్లియస్ట్ వస్తుంది. మా అమ్మగారికి 8 నెలలండి, అసలు ఏం ఆధారం లేదు, తీసుకురాలేమంటే నేను వచ్చానమాట అండి, వారికి తెలిసండి అన్ని. మీరు అది అలా అయినప్పుడు నేను రచ్చబండ పెడుతున్నాను కాబట్టి మీరు ముందే వస్తే ఇంకా స్పీడ్గా అయ్యేది. నా పేరు పెంచుతున్నాను. మా ఆయనగారు సచివాలయంలో చేస్తూ కరోనా చనిపోయారండి. అది కారుణ్య నియమకం చేపట్టలేదండి. నేను సెక్రటరీ కూడా వెళ్ళాను, విజయవాడ వెళ్ళాను, తర్వాత కలెక్టరేట్కి వెళ్ళానండి, స్పందనలో పెట్టాను, అన్నీ పెట్టాను. తర్వాత ఎక్స్ప్రెస్ గురించి పెట్టినా కానీ దానికి సంబంధించింది కూడా రాలేదు సార్. అది పాప ఏమో డిగ్రీ చదువుతుందండి, బాబు ఏమో ఇంటర్మీడియట్ అండి, పెన్షన్ లేదు. తర్వాత పిల్లలు ఫీజు అంటే ఒంటరి మహిళ పెన్షన్ అడుగుతున్నారా మీరు? మరి ఇప్పుడు ఈయన సచివాలయంలో చేసేవారండి, పిడింగోయి సచివాలయం ఉందండి. ఎంతకాలం అయిందమ్మా జాయిన్? 5 సంవత్సరాలు చేశాక కరోనాతో చనిపోయారండి. డ్యూటీలో అవునండి, సచివాలయం అండి. ఎందుకే బాబు, మొన్న ఓపెన్ చేసావు కదా. పిడుగుపోయే సచివాలయం ఉందండి, అందులో వెటనరీ అసిస్టెంట్ చేసి చనిపోయారండి. పేరేంటమ్మా? నా పేరు, ఆయన పేరు పెందుర్తి సురేష్ అండి. రూపచంద్ర గారు, పెందుర్తి
సురేష్ అని చెప్పి వెటనరీ అసిస్టెంట్ చనిపోయారు కదా, మైక్ పక్క ఎందుకు సురేష్ వెటనరీ అసిస్టెంట్ మీ దగ్గర పనిచేసేవారు కదా సచివాలయంలో? నేను వచ్చింది సార్. అక్టోబర్ 2020 అది మొన్న మార్చి 5 తారీఖున మెసేజ్ వచ్చింది సార్, దొంగలు దొరికారు, అరెస్ట్ చేశారనేసి. స్టేషన్కి వెళ్తే దొంగలు దొరికారు కానీ రికవరీ అవ్వలేదు అంటారు సార్. 4 కాసులు బంగారం పోయింది సార్, 60,000 డబ్బులు, 6 కేజీ వెండి పోయింది సార్. 2 నెలలు మేము తీసుకుని వెళ్ళలేదా? ప్రెస్ మీట్కి వెళ్ళలేదా? అక్టోబర్లో దొంగతనం జరిగింది సార్ 2020లో. అది మొన్న మెసేజ్ వచ్చింది సార్, దొంగ అరెస్ట్ అయ్యాడనేసి. స్టేషన్కి వెళ్తే ఎక్కడ? ఏ స్టేషన్? గోల్సన్ పోలీస్ స్టేషన్ సార్. ఓకే. మాకు ఇంద్రపల్లి అండి గోల్సన్. అక్టోబర్ 2020లో పోయింది సరే. ఇవి ఏమైంది తర్వాత చెప్పు. అక్కడికి స్టేషన్కి వెళ్తే దొంగ దొరికాడు కానీ రికవరీ అవ్వాలని అంటున్నారు సార్. కొంచెం న్యాయం చేసి పెట్టాలి సార్. ఎఫ్ఐఆర్ నెంబర్ ఏది? ఒకసారి ధవళేశ్వరం సిఏ గారికి చెయ్యి. ఇప్పుడు ఏ నెల ఇది? 2020 అక్టోబర్ 28 ఇప్పుడు 29/10 దొరికాడా? ఎంత 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 పోయింది? అది 4 కాసులు బంగారం సార్, 6 కేజీ 60,000 క్యాష్ అండి. అంటే అక్టోబర్లో పోయింది సార్. డిసెంబర్లో మా సిస్టర్ పెళ్ళిందనగా 2 నెలల ముందు దొబ్బేశారు సార్. కేజీ వెండా? అవును సార్. ఏం పేరు నీ పేరు? నా పేరు సుబ్బల్ శ్రీరామ్ సార్. హలో సిఏ గారు, గుడ్ మార్నింగ్ అండి. సిఏ గారు, నేను రచ్చబండ ప్రోగ్రాంలో ఉన్నాను. యువర్ ఫోన్ ఈజ్ ఆన్ స్పీకర్ అండి. ఇక్కడ ఏంటంటే 28/10/2020 ధవళేశ్వరంలో శ్రీరామ్ అని ఒక కుర్రోడు, ఏ వీధి బాబు? ఇందిరాపల్లి సార్. ఇందిరా కాలనీ దగ్గర దొంగతనం జరిగిందటండి వాళ్ళ ఇంట్లో. ఇందిరా కాలనీ అది ఎఫ్ఐఆర్ కూడా 347/2020 అండి. ఇతను ఏంటంటే ఆ నెక్స్ట్ డే దొంగ దొరికాడు కానీ మొన్న మార్చి దొరికాడు, 2 సంవత్సరాలు దొరికాడు. మొన్న మార్చిలో దొంగ ఐడెంటిఫై అయ్యాడు కానీ ఈ రికవరీ రాలేదట. 4 కాసులు బంగారం, 60,000 క్యాష్, 6 కేజీ వెండి. నేను అబ్బాయిని మీ దగ్గర పంపిస్తానండి. కాదు, అది రికవరీ అయ్యేటట్టు చూడండి. ఇప్పుడు కోర్టుకి ఏం సంబంధం? మీరైనా వసూలు చేయించవచ్చు కదా అతను దొరికినప్పుడు. దొరికినప్పుడు ముద్దాయిని అరెస్ట్ చేస్తారు కదా సార్, ఆ ప్రాపర్టీ కోర్టులో పెడతారు సార్. ఈ ప్రాపర్టీ అతను దొంగతనం చేశాడు, ఈ ప్రాపర్టీ రికవరీ చేసింది కోర్టులో ఉంటారు సార్. కోర్టులో మెమో వేసిన తర్వాత ఇతను అప్పుడు అట్ ది టైమ్ ఆఫ్ ట్రయల్ లో నేను నా ప్రాపర్టీ నేను ప్రొడ్యూస్ చేస్తాను, అప్పటిదాకా నా దగ్గర భద్రంగా ఉంచుకుంటానని చెప్పేసి ఒక జడ్జి గారికి రాసిస్తారు ఒక కాగితం. జడ్జి గారు ఇంక హ్యాండ్ ఓవర్ చేస్తారు సార్. అది ప్రొసీజర్ సార్. ఓకే సార్, నేను అబ్బాయిని శ్రీరామ్ అని కుర్రాడు వస్తాడండి చూడండి. రైట్, నమస్తే. చాలా థ్యాంక్స్. పెళ్లి చేయాలి సార్. ఇప్పుడు ఈ దొరికిన తర్వాత పెళ్లి చేయాలి సార్. పెళ్లి అయిపోయిందండి, పెళ్లి కూతురు సంవత్సరం అయిపోయిందండి. కరెక్ట్గా 2 నెలల్లో పెళ్లి ఉందనగా దొబ్బేశారండి. ఆ ఏరియా వాళ్ళేనండి, గంజానా కొడుకు. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఆడిని అఖిల్ గడిను లీలామోహన్ కృష్ణ అని 2 దొబ్బేశారండి. పేర్లు కూడా చెప్పాను పోలీసు వాళ్ళు. స్టేషన్కి వెళ్తే నీకు 500 వస్తాయంటే రికవరీ ఏమి రాదంటున్నారండి. ఇది ఎక్కడ అయింది సార్, కొంచెం మీరే ఆయన చేసి పెట్టాలండి. కాదు విఘ్నేష్ చాలా పాలు వేస్తారు. ఇంటికి మా అమ్మగారు పాలు పెరిగి అమ్మి ఏదో అలాగా మా నాన్నగారు 2 సంవత్సరాల క్రితం చనిపోయారండి. ఇప్పుడేమో స్ట్రోక్ వచ్చింది, హార్ట్ పేషెంట్ అండి. ఇప్పుడు బెంగ తీసుకుందాం, సంవత్సరం అయిపోయిందండి. దొంగలు దొరికారు కానీ డబ్బులు ఏం రావు, 500 వస్తాయి అన్నారు. తిరిగి మళ్ళీ స్టేషన్కి వెళ్తారు. ఒకసారి మళ్ళీ చేయండి సిఏ గారికి. హలో హలో జేడీ గారు, నమస్తే. కంపల్సరీ ట్రీట్మెంట్ కోసం అడిగారు కదా సార్, కంపల్సరీ ట్రీట్మెంట్ కోసం అడిగారండి. యానిమల్ హస్బెండరీ దాంట్లో చేస్తున్నాం. అయితే ఇతను ఎలిజిబుల్ కాదు, రెగ్యులర్ అవ్వాలి. ఒక్కసారి జేడీ గారు ఒకసారి నాకు అర్థం కాలేదు, సబ్జెక్ట్ చెప్పాలి కదా. చెప్పండి ఏంటి? ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది కదా, చనిపోయారు, నా భర్తకి కంపల్సేషన్ ట్రీట్మెంట్ కింద ఎవరికి ఉద్యోగం ఇవ్వాలి కదా, ఇవ్వలేదు అంటే రిజెక్ట్ చేశారండి. రిజెక్ట్ ఎందుకు చేశారంటే కారణం ఇతను రెగ్యులరైజ్ అవ్వలేదు ఎంప్లాయీ. రెగ్యులరైజ్ అవ్వడం వల్ల మేము ఇవ్వం కదా. ఏం పేరు అతని పేరు? పెందుర్తి సురేష్. ఏం చేసేవాడు? జేడీ గారు నమస్తే అండి. అండ్ ఇక్కడ మా కాన్స్టిట్యున్సీలో
పెందుర్తి సురేష్ అని చెప్పి వెటర్నరీ అసిస్టెంట్ చేసేలో తీసుకోవాలన్నట్టు రిక్వెస్ట్ పెట్టారు, అది రిజెక్ట్ అయిందంట. అది శాటిలైట్ సిటీది క్లియర్ అయిందా? అతను ప్రెసిడెంట్ అది క్లియర్ అయిందా? ఎవరు అది సరే, అక్కడ ఇష్యూ క్లియర్ అయిందా అంటున్నాను. అక్కడ లోకల్లో ఇష్యూ క్లియర్ అయిందా? ఎవరు? సిఏ గారు నమస్తే. సిఏ గారు, ఇప్పుడు ఎవరైతే దొంగతనం చేశారో ఈ సో కాల్డ్ వ్యక్తులు కూడా ఈ గాంజాయి కేసెస్ లో కూడా ఉన్నారంట. మరి వీళ్ళ పైన రౌడీ షీట్స్ తీయించారండి? అందరికీ రౌడీ షీట్లు ఉన్నాయి సార్. నిన్న గాంజా కేసులో ఒక ఇతను పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు సార్. ఇప్పుడు మళ్ళీ ఒక 3 బ్లేడ్ బ్యాగ్స్ పట్టుకున్నాను సార్. మొన్న వచ్చిన రోజే ఒక ఇతను పట్టుకుని ఐడి యాక్ట్ లో ఇతను పంపించారు సార్. నిన్న ఒక మటర్ కేసులో ముద్ద తీసుకుని నిన్న పంపించాను సార్. వచ్చిన దాని నుంచి నేను 24 hours ఇక్కడే ఉంటున్నాను సార్. ఇప్పుడు మనకి ధవళేశ్వరం దగ్గర నుంచి ఈ రైల్వే స్టేషన్ లిమిట్స్ దాకా విపరీతమైన ఈ నంబర్ పెరిగిపోతున్నారండి. సో మీరు వచ్చారు కాబట్టి మీరు అది ఇనిషియేటివ్ తీసుకోండి. అవసరమైతే ఒకవేళ వీళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా తీయించండి. ఈ రోజు దాసరి సంతోష్ కుమార్ అని చెప్పేసి ఇతను లేడీ బ్యాచ్ సార్. 12 కేసులు ఉన్నాయి సార్. రాత్రి నుంచి వచ్చి తయారు చేసి ఇప్పుడు మీరు ఆ కేసు ఇంటెన్సిటీస్ బట్టి ఎవరైతే ఉంటున్నారో వీళ్ళు నగర బహిష్కరణ కూడా ప్రపోజ్ చేయండి. నేను ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడతాను. చూడండి, ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క గోల్డ్ థెఫ్ట్ కేసులో కూడా వీళ్ళు ఉన్నారంట, వాళ్ళు చెప్తున్నారు. ఇది కూడా ఎగ్జామిన్ చేసి వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇవ్వండి కూర్చోబెట్టి. సార్ చూడండి సార్ చూడండి. ఓకే నమస్తే, వెళ్ళండి. 6 years బాగుండే రీసెంట్గా 1 year బ్యాక్ కలిసి అనిపోయింది. ఇది కేంద్రీయ విద్యాలయాలు సీట్ ఇస్తారని తెలిసింది. అది అప్లై చేసుకున్నాను. అందులో అప్లై చేసుకున్నాను. వాళ్ళ మాత్రం 1 year అయింది సార్ చనిపోయింది. ఫాదర్ నేను ఉన్నానండి. నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటాను. అంటే వేరే వాళ్ళు చెప్పారు నేను కేంద్రీయ విద్యాలయం అప్లై చేస్తాను. అంటే లక్కీ డ్రా పెడుతున్నామండి. ఏమండి, ఇప్పుడు ఈ కేంద్రీయ విద్యాలయంలో కూడా మదర్ కానీ ఫాదర్ కానీ చనిపోయిన వాళ్ళకి కూడా ప్రయారిటీ పెట్టి ఓ లక్కీ డ్రా పెట్టండి. రెగ్యులర్ కన్నా మనం అది బెటర్ కదా చదువు. అంటే తండ్రి చనిపోతే తల్లి చేసుకోలేరు కాబట్టి అట్లా పెట్టాలి, లేదా ఇలా కూడా చూస్తాం. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాను, క్యారేజ్ ఇవ్వాలి, ఇవ్వలేకపోయినా వేరే వాళ్ళని పెట్టినాడు. కొంచెం క్యారేజ్ ఇచ్చారా బాబు, నేను మళ్ళీ సార్ దొరకదని. సార్ రైట్, చాలా ఇబ్బందిగా ఉంటుంది. రైట్. ట్రావెలింగ్ చేస్తాను సార్. లాస్ట్ టైం దొరకని కూడా లాస్ట్ టైం అవును అవును. ఏంటి ఆ ల్యాండ్ ఇష్యూసా? ఒకసారి కౌరు సీనుకి కౌరు చేయండి, ఈయనకు కూడా వీళ్ళకి కూడా కౌరు చేసి నా దగ్గర సెటిల్మెంట్ పెట్టేసేయండి. ఇదేనా మీరు మీద ఒక డేట్ ఫిక్స్ చేయండి, డేట్ ఫిక్స్ చేసి క్లియర్ చేయండి. నిన్న వచ్చాడు అతను. సార్ ఫోన్ చేయమన్నప్పుడల్లా చేస్తున్నాం సార్. అంటే మీరు సరే కౌరు సీనుకి వీళ్ళకి కౌరు పెట్టేసండి. అది శాంక్షన్ చూపిస్తున్నప్పుడు అమౌంట్ రావట్లేదు సార్. ఆర్థిక పరిస్థితి బాగుంది. డిస్క్లేర్ అయిపోయిందండి. 3-5 వరకు. ఎప్పుడు ఎన్నాళ్ళ క్రితం అండి ఇది? అది అప్పుడు శాంక్షన్ అయినప్పుడు ఎందుకు మీకు రాలేదు చెక్? ఎప్పుడు వెళ్ళినా ఆఫీస్కి వెళ్తున్నాం, కొవ్వూరు ఆఫీస్కి వెళ్తున్నాం, శాంక్షన్ చూపిస్తుందని అమౌంట్ పడలేదండి. 3 సంవత్సరాల క్రితం ఉందా? 2 సంవత్సరాలు అయింది. ఏమైంది అప్పుడు మీకు? 3 స్టంట్లు వేసారు. ఎంత అమౌంట్? ఎంత? 3 చిల్లరండి. 3,30,000. ఒకసారి చూడండి ఇది. అసలు స్టేటస్ ఏంటో కనుక్కోండి. చెప్పండి, గట్టి చెప్పండి.
దావే వేస్తాం, అదే వేస్తాం. మరి ఎందుకు కట్టట్లేదు? డబ్బులు కట్టకపోతే వేస్తారుగా. షాపు అద్దెకి ఇవ్వలేదు సార్, మన ఆగస్ట్ ఫస్ట్కి ఇచ్చాను సార్ షాప్ అద్దెకి. మీరు ఏం వ్యాపారం చేస్తారు? వ్యాపారం ఉంది సార్, వైట్ షాప్ అద్దెకి సార్ మన ఆగస్ట్ ఫస్ట్కి. అది ముందు కట్టాలి సార్. వ్యాపారం ఏం చేయరా? నేను వ్యాపారం క్యాటరింగ్ సార్. క్యాటరింగ్ అయితే మనం కోవిడ్ వచ్చినట్టు వ్యాపారం పడిపోయింది సార్, వ్యాపారం వెళ్ళలేదు సార్. క్యాటరింగ్ మీద బేస్ అవుతున్నాం సార్. ఆల్రెడీ మనం 60,000 కట్టాం సార్. వాళ్ళకి ఇంకా కట్టాను ఎంత అమౌంట్ సార్ కట్టేసుకుంటాను సార్ చెప్పాను సార్. ఎప్పుడు కల్లా కడతారు? నేను మళ్ళీ ఆగస్ట్ కల్లా కట్టేసుకుంటాను సార్. అన్నేసి నెలలు ఎవరు ఇప్పుడు ఈ మార్చి 31కి కొంత కట్టుకొని ఆల్రెడీ 60 కట్టాను సార్. ఇప్పుడు ఏమని అంటున్నారు? కట్టామంటారు. ఎంత ఉంది అప్పు? 7,50,000 సార్, 3,00,000 చిల్లర వడ్డీ సార్. మరి కట్టాలి కదా, దాన్ని రెగ్యులరైజ్ లో పెట్టాలి కదా. ఎన్పి అయితే ఎవరు ఒప్పుకోరు కదా. మరి షాప్ ఇవ్వలేదు సార్, అది నేను దిగలేదు సార్. సరే నంబర్ ఎవరిది? జామరాణి గారు ఎవరైనా? జామరాణి గారు ఏం బ్యాంకు? కోఆపరేటివ్ బ్యాంక్ సార్. బాబు గారికి లేకపోతే వాళ్ళ ఆఫీసర్ ఉంటారు కదా, సిఇఓ. మీరు రాస్తున్నారు కదా రండి, పక్కన ఇవ్వండి, మైక్ ఇవ్వండి, మాట్లాడతాను. ఏంటమ్మా? దేవస్థానంలో ఉన్నామమ్మా. మాకు ఇప్పుడు వచ్చి దారి అప్పుడు నేను టెంపుల్కి వచ్చినప్పుడు వచ్చారా మీరు? నేను అడిగాను. ఇప్పుడు ఏమని? అంటే 75లో నుంచి వచ్చామండి. కూడా అంటే మరి ఎండోమెంట్స్ యాక్ట్ వర్తిస్తుంది కదా. ఇప్పుడు మీరు కోరుకునేది ఏంటి? అక్కడ ఏం మిమ్మల్ని ఖాళీ చేయించట్లేదు కదా. అంటే ఒక దగ్గర మనం కొనుక్కున్నామండి. అప్పుడు చేతులు మాలు మేము మా సొంతంగా ఎక్కడ తీసుకోలేదు సార్, డబ్బులు ఎట్టే కొనుక్కున్నాము. 30 ఏసీలు 40 ఏసీలు అలాగే ఎవరో. సరే, అది ఏదైనప్పటికీ ఎండోమెంట్స్ భూమి కదా అది. కొంతమందికి ఏమో పట్టాలు ఇచ్చేసారండి, మా అలాంటి వాళ్ళకి ఇవ్వలేదు పట్టాలు. ఎందుకు తీసుకోలేదు అప్పుడు? మరి కొంతమందికి అసలు మళ్ళీ ఇదైపోయింది కదండి. ఇప్పుడు మీరు కాదు, పన్ను కూడా వాళ్ళ పేర్లే కడుతున్నామండి. కొలాయి పన్ను వాళ్ళ పేర్లే కడుతున్నాం. మాకు అమ్మిన వాళ్ళ పేర్లే కడుతున్నామండి. మేము మాకు అన్నిది ఏమి. మీరు ఎంత ఆర్ఎస్ నెంబర్ ఎంత? అది సర్వే నెంబర్ ఎంత? ఇప్పుడు ఇది ఎవరికి వస్తుంది? అవును, అది ఏ పట్ట దేని కింద వస్తుంది? ఏ దేవస్థానం అమ్మా అది చెప్పు. సారంగధర్ మెట్టకు ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం. అది కూడా పక్కన ఉన్నాయి సార్. వేణుగోపాల్ వాళ్ళకి ఇచ్చారు సార్ పట్టాలు. ఎప్పుడు ఇచ్చారు? మొన్న అప్పుడే 10 years అయింది సార్. అవును, ఇప్పుడు యాక్ట్ వచ్చిన తర్వాత పట్టాలు ఇచ్చారంటే వేణుగోపాల్ దేవస్థానం వాళ్ళకి. రండి ఒకసారి ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి చేయండి కాల్. మొన్న గుడికి వచ్చారు సార్. ఆ గుడి దేవస్థానం గుడికి సంబంధించిన సైట్లో పని కానీ కుళాయి పని కానీ కరెంట్ బిల్ కానీ మా పేరు మీద ఏమి రాలేదు సార్. మరి అన్ని వాళ్ళ పేరు మీద వస్తున్నాయండి. మరి 30 సంవత్సరాలు బట్టి ఆ ప్రాంతంలోనే ఉన్నామండి. ఎడదీయలేదు కాబట్టి ఎన్నాళ్ళ క్రితం? 10 సంవత్సరాలు. అప్పుడు శంకర్ గారు ఆయన 62 పట్టాలు ఇప్పించి దేవస్థానం నాగేశ్వరరావు గారు ఆల్రెడీ ఖాళీ చేయాలని నోటీసులు ఆఫ్ చేశారండి. అందరూ తెలిసిన వాళ్ళు. దేవస్థానం ఉన్నాయి సార్. ఒకటి మన సారంగధర్ మెట్ట దేవస్థానం, ఉమా మార్కండేయ స్వామి దేవస్థానం వాళ్ళు మాత్రం ఒప్పుకోవట్లేదు సార్ పూర్తినే పట్టాలు ఇవ్వడానికి. రేట్ వేస్తారన్నారు సార్. చాలా మంది కొనుక్కోలేదు, కానీ ఇప్పుడు రేట్ కూడా ఏనంటున్నారు సార్. ఎక్కడైనా ఆ స్థలానికి సంబంధించిన వాల్యూకి సంబంధించి సైట్ కొనిస్తే దాన్ని బట్టి మీకు మీరు రిజిస్ట్రేషన్ చేయించేస్తా ఉంటున్నారు. మేము కొనుక్కోలేము కొనలేము అని అలా ఉండిపోయింది సార్. హలో ఈవో గారు నమస్తే. ఈవో గారు, ఇప్పుడు మనకి సారంగధర్ మెట్ట దగ్గర హౌసెస్ పట్టాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఇళ్ల స్థలాలు. హలో,
ఇప్పుడు వాళ్ళు ఏంటి యాక్చువల్గా ఫిజికల్ పొజిషన్ కానీ మనం చేసేది ఏంటి, వాళ్ళకి ఏమన్నా పట్టాలు ఇస్తామా లేకపోతే ఎట్లా? అది అది మన టెంపుల్ సైట్ సార్, అది టెంపుల్ సైట్ అండి. దాని మీద ఓఎల్ వేసామండి, ఓఎల్ కూడా పాస్ అయినాయండి, అలా పెండింగ్ లో పెట్టాం సార్. అయితే ఏమో 4-5 పట్టాలు ఇచ్చారు మన సైట్ లో అన్నారండి. అది ఎంఆర్ఓ గారు అది లెటర్ అది తీసుకురామన్నారండి. మన సైట్ అయితే ఇవ్వడానికి లేదండి. పక్కనే దాని 80/1 సార్ మన పట్టాలు ఇచ్చిందేమో 80/1 అని ఇస్తున్నారండి. మన సైట్ లో కూడా ఇస్తున్నారు సార్. దానికి ఏంటంటే మనకు కాంపన్సేషన్ పెట్టి గతంలో చేశారు సార్ ప్రొడక్షన్ సంఘం ఇవన్నీ. వీళ్ళు మనకి అమౌంట్ కట్టి గవర్నమెంట్ వాల్యూ నిర్ణయించిన అమౌంట్ ప్రకారం వీళ్ళు మనకి చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సార్. ఈ పట్టాలు మీదే ఇవ్వడం అనేది లేదు సార్. మరి గతంలో ఇచ్చారంట కదా, లేదు సార్. గతంలో 10 ఏళ్ల క్రితం ఇచ్చారట కదా. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ హౌస్ ట్యాక్స్ ఇవన్నీ వస్తున్నాయండి కదా. సరే మీరు ఒక పని చేయండి, ఒక్కసారి మీరు ఎక్కడ ఉన్నారు? ఒకసారి నేను ఆఫీస్ దగ్గర ఉన్నాను, రండి. ఉండండి అమ్మా, కూర్చోండి, లోపల కూర్చోండి, లేదా అలా కూర్చోండి. ఏంటమ్మా ఏంటిది? అప్పుడు చెప్పాం కదా, అవును ఏమని అంటున్నారు దానికి, మరి ఏంటి పరిష్కార మార్గం? అవును అప్పుడు మనం కరెంట్ ఆఫీసర్కి చెప్పాం కదా డిలీట్ చేసామని. అది సరే, ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేని పక్షంలో ఏం చేయాలా? ఎనర్జీ ఆడిట్ జరుగుతుంది కదా సార్, ఇప్పుడు ప్రతి వాడికి గవర్నమెంట్ ఇవ్వమంటే ఎనర్జీ ఆడిట్ పెట్టాలి, అప్పుడైనా మీరు దొరికేస్తారండి. అవును ఇప్పుడు చేసేమనండి. ఇప్పుడు కరెంట్ కనెక్షన్స్ ఇప్పుడు మరి వాళ్ళ పిల్లలు వాడుకుంటున్నారు కదా, అవును లేకపోతే కరెంట్ కట్ చేసేమనండి. ఇప్పుడు ఒక్కదానికి ఇంటికి ఉంచి మిగతా అన్ని కట్ చేసేమనండి. కాదండి, వాళ్ళు ఒప్పుకున్నప్పుడు కరెంట్ కట్ చేసేసేయండి. ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాడుకుంటున్నారు కదా. కాదు అప్పుడు లాస్ట్ టైం చెప్పాం కదండి, ఏఈని వదిలేసేయండి, పైన డిఈ గారికి చెప్పి ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాడుకుంటున్నారు, ఇల్లు ఈవిడ పేరు మీద ఉంది, 5 కనెక్షన్లు ఉన్నాయి, ఈవిడ కనెక్షన్ ఒకటి ఉంచి ఈవిడ పోర్షన్ది, మిగతా కరెంట్ కనెక్షన్లు కట్ చేసేమనండి. కట్ చేస్తే అప్పుడు వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఇచ్చుకుంటారు. ఎక్కడ ఏరియా అండి వెళ్ళి? తిలక్ గారు నమస్తే అండి. తిలక్ గారు, ఇప్పుడు సుబ్బారావుపేటలో ఒక ఆవిడికి హౌస్ ఉంది. ఆ ఇంట్లో ఏంటంటే 5 కనెక్షన్లు ఉన్నాయి. వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ వాడుకుంటున్నారు 5 కనెక్షన్లు. సో ఇది ఏంటంటే ఆవిడకేమో పెన్షన్ వచ్చేది అయిపోయింది 5 కనెక్షన్లు ఉండడం వల్ల. ఇప్పుడు వాళ్ళ పేర్ల మీద పెట్టుకోమంటే వాళ్ళకి వచ్చే స్కీమ్లు ఆగిపోతాయని చెప్పి మా పేర్ల మీద ఏం పెట్టేదానికి లేదు కరెంట్ కనెక్షన్స్ అని అంటున్నారు. నేను ఆ కాంటాక్ట్ నెంబరును అది ఇస్తానండి. ఇప్పుడు వాళ్ళ పిల్లల పేర్ల మీద కనెక్షన్లు పెట్టుకుని షిఫ్ట్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్, లేని పక్షంలో అవి కరెంట్ కనెక్షన్స్ డిస్కనెక్ట్ చేయించేసేయండి. మరి ఈవిడికి పాపం పెన్షన్ రావాల్సింది పెద్ద ఆవిడది అయిపోయింది. ఒకసారి మా కృష్ణమోహన్ గారు మాట్లాడతారు ఒకసారి.
సార్ మీకు వివరాలు ఎప్పుడు పెడతాను సార్ అది చెప్పండి, నేను చెప్పింది దానికి అండర్స్టాండ్ ఏంటి చెప్పండి విషయం. ఆ? ఏం ఆపరేషన్? గర్భసంచి. అవి బయట చేయించాను, సీరియస్ అయిపోయిందండి. అది ఆరోగ్యం మీద అవ్వలేదండి, లేదని చెప్పారండి. చాలా చూపించిందండి. బయట సిరి హాస్పిటల్లో చేయించాము. ఎప్పుడు చేయించారు? మొన్న 18వ తారీఖు ఉంటుంది. తిలక్ గారు కొంచెం ఆవిడకి హెల్ప్ చేయండి. 3వసారి 4వసారి రావడం రచ్చబండకి ఆ పెద్ద ఆవిడ. రైట్. ఎప్పుడైంది? ఇక్కడ తారీఖు ఏంటి? 26/3/2022 వేసారేంటి? ఇవాళ డేట్ ఎంత? ఇవాళ తారీఖు ఎంత? 11. ఏంటి ఇవన్నీ మరి దొంగయ్యా ఏంటి? ఇలా రండి. గర్భసంచి హాస్పిటల్ గర్భసంచి జరిగిందంట. గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుకోవాలి సార్, వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ చేయించుకోవాలి కాదు. ఇక డేట్ 26/3/2022 వేసారేంటి? ఒకసారి ఆ హాస్పిటల్ వాళ్ళకి ఫోన్ చేయండి. రమేష్ కిషోర్ గారు హాస్పిటల్ 26/3 వేసారు. అసలు అడగండి అసలు చేసారా లేదా, లేకపోతే ఈ ఫేక్ అని. నెంబర్లు కావాలమ్మా. చెప్పమ్మా. ఏమ్మా? మా పెద్ద అబ్బాయి ఇంట్లోనికి గెలిచారండి బయటికి మమ్మల్ని ఇద్దరిని. ఇల్లు కట్టుకుని లేదు, స్థలం కొని కట్టుకున్నామండి. వీళ్ళు మా అత్తయ్య గారు మావయ్య గారు సార్. నేను చిన్నపాడండి. మాది కాటవరం. కాటవరం అయితే మా మావయ్య గారు కూలీ పని చేసేవారండి, రైతండి. వ్యవసాయం చేసి రూపాయి కూడబెట్టి ప్రాపర్టీ కొన్నారండి. కొని ఇల్లు కట్టారు సార్. చెప్పండి మీరు చెప్పండి. అంటే వీళ్ళకి గవర్నమెంట్ 3 సెంట్లు భూమి ఇచ్చిందండి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే అసలు తిండి కానీ వీళ్ళ గోల్డ్ మొత్తం డబ్బు వ్యవసాయం పేరు చెప్పి పెద్ద కూడా మొత్తం తీసేసుకున్నాడండి. తీసేసుకుంటే మా ఆయన గారు దుబాయ్లో ఉంటారండి, నేనేమో ఇక్కడ రాజమండ్రిలో ఉంటానండి. నేను ఏదో కొంచెం కూరలు అయ్యి వండుకుని ఏదో అమ్ముకుని పిల్లలు చూసుకుంటూ ఉంటున్నానండి. ఇప్పుడు ఆస్తి ఎవరి పేరు మీద ఉందండి? మావయ్య గారి పేరు మీదే ఉందండి. వీళ్ళ ఆరోగ్య పరిస్థితి ఏంటంటే మొత్తం అన్ని తీసేసుకుని అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారండి. వీళ్ళ పరిస్థితి చూసి నేను ఇంకా తట్టుకోలేక ఇంకా చనిపోయే స్థితిలో ఉండగా నేను తీసుకొచ్చి వైద్యం చేయించానండి. ఇప్పుడు 4 నుంచి 5 లక్షల వరకు అయింది. హార్ట్ కంప్లైంట్ ఉందండి, ఈవిడికి లంగ్స్ కంప్లైంట్ ఉందండి, మొత్తం అన్నీ చేయించాను. చేయించి ప్రజెంట్ వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారండి. నేను కూడా ఏదో కొద్దిగా మా ఆయన గారు పంపితే పిల్లల్ని చదివించుకుని మధ్య తరగతి కుటుంబం అండి. వీళ్ళని ఇప్పుడు ఇంత లక్షలు పెట్టి నేను ఖర్చు పెట్టాలంటే నేను ఖర్చు పెట్టలేదండి. ఎందుకంటే ఈయన సంపాదించింది ఉందండి. కాటవరాన్ని 14 సెంట్లలో చిన్న ఇల్లు ఒకటి కట్టారండి. దానికి ఈయన ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయించుకోలేదండి, పాత భూమి అది. అంటే 300 200 ఆ టైంలో కొనుక్కొని కొంచెం అంతా అందులో ఇల్లు కట్టుకున్నారండి. గవర్నమెంట్ ఇచ్చిన స్థలం ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఆరోగ్య నిమిత్తం రూపాయి లేదండి వీళ్ళ దగ్గర. 3 సెంట్ల భూమి అమ్ముకుందామంటే అది కూడా అమ్ముకొని ఇవ్వకుండా మొన్న 3 రోజుల క్రితం వెళ్తే అండి కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు అబ్బాయి అతని పేరు ఏంటండి? అలీషా అండి, షేక్ అలీషా. ఏం చేస్తాడు? బిర్యానీ పాయింట్ పెట్టించారండి మా మావయ్య. ఎక్కడది? కాటవరం సెంటర్లో పెట్టించారండి. అయితే అది కూడా అమ్ముకోనివ్వకుండా కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి పంపించేసి ఆ రోజు వీళ్ళిద్దరిని కొట్టేసి ఇంకా వీళ్ళిద్దరిని ఇంకా నానా మాటలు అనేసారండి. వీళ్ళిద్దరూ సీతానగరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ రోజు నైట్ ఆయన బిర్యానీ పాయింట్ అని చెప్పేసి మీరు పొద్దుట రండి అని వీళ్ళని పంపించారండి. వీళ్ళు చూస్తే 4 అడుగులు వేయలేకపోతున్నారండి. నిన్న మళ్ళీ ఆటో పెట్టించి నేను తీసుకుని వెళ్ళానండి. 3 రోజుల తర్వాత రండి అమ్మ, 3 రోజుల వరకు నాకు ఖాళీ లేదన్నారు. ఎవరు? సీతానగరం ఎస్ఐ గారు. సరే అని చెప్పేసి నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్తే సార్ మీ దగ్గర డాక్యుమెంట్స్ ఆధారాలు ఏమున్నాయి? ఇది
నిన్న 3 సెంట్లకి సంబంధించింది రాతలు అయిపోయిన తర్వాత వాళ్ళు తిట్టారని చెప్పేసి పేపర్లు వదిలేసి వెళ్ళిపోయారండి అవతల వాళ్ళు. 3 సెంట్లు ఈ 14 సెంట్లలోనే ఉందా? 3 సెంట్లు గవర్నమెంట్ దండి అది. దాని పట్టా తీసేసుకునండి మాయమైపోయిందని చెప్పాడండి ఆయన. ఇప్పుడు ప్రజెంట్ ఇది ఒక్కటే ఉందండి వీళ్ళ దగ్గర. దీన్ని ఆధారం చేసుకుని వీళ్ళు అమ్ముకుందాము వీళ్ళ మందుల ఖర్చుల కోసం అని చెప్తే అది కూడా కానివ్వలేదండి ఆయన. సీతానగరం మండలం వస్తుందా? సీతానగరం మండలం వస్తుంది. ఇది వీళ్ళకున్న భూమి సార్. ఇది దీనికి రిజిస్ట్రేషన్ లేదు. ఈ వీళ్ళని నేను చూడని అవసరం లేదు, చచ్చినట్టు వస్తుందన్న ధైర్యం అండి ఆయనకి. వీళ్ళకి తిండి లేకపోయినా పర్వాలేదట, మందులు లేకపోయినా పర్వాలేదంట, ఏమైపోయినా నాకు పర్వాలేదు, నాకు అనవసరం దాని గురించి. నేను 10 సంవత్సరాలు ఈయన వ్యవసాయం చేసండి, ఆ కొడుకుని పిల్లల్ని భార్యని మొత్తం అందరినీ ఈయన పెంచారండి. ఇప్పుడు దీనికి పన్ను కట్టేది కానీ లేదా ఇంకోటి కానీ మావయ్య గారి పేరు మీదే ఉన్నాయండి. ఇది ఎక్కడ? ఇది కూడా కాటవరమేనా? ఒకసారి తహసీల్దార్కి చేయండి. ఇక్కడ అడ్వకేట్ ఎవరున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారు? చాలా కాలం ఓకే. ఎవరిది? మొన్న ఎంగేజ్మెంట్, ఇప్పుడు మ్యారేజ్ రాశారండి. ఆయన హ్యాండ్ రైటింగ్ తో రాశారు. పార్లమెంట్ ఉంటారని చెప్పి ఆ రోజు సండే నాడు మురళీ మ్యాన్సన్లో మనకి డిన్నర్ ఉంది. మరి వీలైతే దీనికైనా వస్తాను. కన్వెంట్ చేసుకుంటాం. సండే అది రా బాబు. ఇది 27కి రా. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. లాంగ్ టైం వచ్చారు కదా, మనం వచ్చారు కదా. చూస్తాను, ఇది ఫైనలైజేషన్ చేసి చూస్తాను. మైండ్లో ఇంకా చక్రవర్తి గారు. రైట్ రైట్. ఓకే నాన్నగారు మనసులో రైట్ రైట్. ఏమైనా కలమంటారు? చెప్తాను, నేను చెప్తాను. టైం ఉంది. సార్ చెప్తాను సార్. హలో, గుడ్ మార్నింగ్ తహసీల్దార్ గారు. ఒక అంశం ఏంటంటే, కాటవరంలో ఒక ముస్లిం ఒక ఆయన షేక్ లాల్ సాహెబ్ అని 3 సెంట్ల భూమి ఎక్కడ ఉందంటే ఒక్కసారి గవర్నమెంట్ ఇచ్చే రామారావు భూమి ఎక్కడ ఏరియా? అక్కడే కాలనీ అంటారండి దాన్ని. ఇదేమో ఇప్పుడు కాలనీ అని. హలో, 3 సెంట్ల భూమి సర్వే నంబర్ ఒక్కసారి చెప్తాను. కాలనీలో ఇచ్చారండి మన ఎన్టీ రామారావు. ఆర్ఎస్ నంబర్ 33/1-234 అలా ఉందండి, కాటవరం. ఇదేంటంటే గతంలో పట్టా ఇచ్చారు, 83లో ఇచ్చారు 3 సెంట్ల భూమి. ఇప్పుడు ఏంటంటే కొడుకు దాన్ని హ్యాండ్ ఓవర్లో తీసుకొని వీళ్ళని ఇంట్లోంచి బయటికి పంపించేసాడంట, తల్లిదండ్రుల్ని. ఓకే, అతను ఏదో బిర్యానీ పాయింట్ ఏదో పెట్టుకున్నాడు. పెట్టుకుని పాపం వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. వీళ్ళకి ఏంటంటే హాస్పిటలైజేషన్ లేకపోతే తినడానికి కూడా తిండి లేదు. ఇప్పుడు దీన్ని ఎట్లాగ మీరు సెటిల్ చేస్తారు చెప్పండి? ఇది మన మెయింటెనెన్స్ వాళ్ళ ఒకసారి నాకు అప్లికేషన్ పెట్టమని సార్, నేను రిపోర్ట్ రాసి సబ్ కలెక్టర్ గారి దృష్టిలో పెడతాను సార్. మెయింటెనెన్స్ యాక్ట్ కింద సార్, అది మెయింటెనెన్స్ యాక్ట్ సరే, అది ఒక ప్రొసీజర్, అది ఎట్లా ఫాలో అవుదాము. ఆ లెటర్ కూడా నేను పెట్టిస్తాను. ఇది కాక ముందర 3 సెంట్ల భూమి వీళ్ళు అమ్ముకునేటట్టు, వీళ్ళకే రైట్ ఉండేటట్టు అది ఒకసారి మీరు వెళ్ళి ఆ పోలీస్, నేను సిఐ గారికి కూడా చెప్తాను, మీరు అది ఆ ప్రొటెక్షన్ ఇప్పించి వీళ్ళు ఆ సైట్ అమ్ముకునేటట్టు మీరు ఆ వెసులుబాటు కల్పించండి. అలాగే సార్, ఒకసారి నాకు రిప్రజెంటేషన్ పంపించమని చెప్పండి సార్. నేను ఒకసారి వాళ్ళకి ఇది హైలీ ప్రయారిటీ తీసుకోండి. ఇప్పుడు ఇది కాకుండా ఇంకొక 14 సెంట్లు
ఒక ల్యాండ్ ఏదో ఉండిందండి 14 సెంట్లు. ఎక్కడది? మసీద్ బ్యాక్ సైడ్ వస్తుంది. అదే కాటవరం దగ్గర మసీద్ బ్యాక్ సైడ్ ఉందంటండి. అది కూడా సేమ్ ఇలాగ అసైన్డ్ ల్యాండ్ ఏదో మార్చుకోవడమో ఏదో చేసుకున్నారు వాళ్ళు. అది కూడా ఎప్పటి నుంచో ఉందంట. దాంట్లో కూడా వాళ్ళ కొడుకే ఉంటున్నాడు అంటండి. మీరు కూడా ఒకసారి పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పియండి కొడుక్కి. నువ్వు తండ్రిని చూడకపోతే ఇంకెవరిని చూస్తావు. అది కూడా నేను కూడా సబ్ కలెక్టర్ గారికి నోటీస్లో కూడా పెడతాను. ముందర ఫస్ట్ అయితే ఈ 3 సెంట్ల భూమి వాళ్ళకి రైట్ ఉండేటట్టు చూడండి. ఓకే ఓకే. ఒకసారి అతని నంబర్ ఇలా ఇవ్వండి, ఫోన్ నంబర్. మీ అబ్బాయి నంబర్ ఇవ్వండి. ఉందా నంబర్? ఉందా ఉందా మీ దగ్గర లేదండి? ఒకసారి నువ్వు ఫోన్ చేసి అతన్ని రమ్మని చెప్పు ఇక్కడికి. మీరు అలా కూర్చోండి అలా కూర్చోండి, మాట్లాడండి. మరి తహసీల్దార్ని వెళ్ళి కలుస్తారా ఈ లోపల? పెట్టండి, డీటెయిల్స్ పెట్టి. కాదు మీరు చూస్తున్నాం కదా, మళ్ళీ రానివ్వండి. ఇప్పుడు ఏఎస్పీ గారు దాన్ని మళ్ళీ రీఓపెన్ చేస్తానని అంటున్నారు. ఎస్పీ గారు కూడా రానివ్వండి. ఇవాళ ఎస్పీ గారు అనుకోకుండా విజయవాడ వెళ్ళారు. నాకు మీది మెయిన్ బ్రెయిన్ లో ఉంది. ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక దాని గురించి పోరాటం చేస్తాం అనుకోండి, సాక్ష్యాలు లేకపోతే ఏం చేయలేమమ్మా. లాయర్ అదే లాయర్ని కూడా పిలిపిద్దాము. ఎప్పుడు సరే, ఇప్పుడు మీ ఎదురుగుండానే కదా మాట్లాడింది. ఎస్పీ గారు కూడా రానివ్వండి, వచ్చాక మాట్లాడు. అది ఇల్లు కూడా ఖాళీ చేయించాము. మా ఇంట్లో మన లేకుండా ఏం చేశాడు. ఇప్పుడు కష్టపడి వ్యవసాయం చేసి కష్టపడి కట్టేదండి ఆ స్థలం కట్టుకున్నాం. సార్ మన ప్రయత్నం చేద్దాం. అతనికి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. అయినా రమ్మనండి, రాకపోతే కేసు కట్టిస్తాం. ఇలా ఎంపీ గారు రమ్మంటున్నారని చెప్పు. ఊరు సార్ అది ఇందాక వచ్చిన లాస్ట్ చెప్పండి. ఇచ్చేసి వెళ్ళిపోతాం సార్. వాటర్ ట్యాంక్స్ గురించి మీరు చెప్పారు విన్నాను. చేస్తాం సార్ పంచాయతీ మంచిగా వచ్చింది. అలాగే ఇప్పుడు ఇదిగోండి, ఇంకో పిఏ లేకపోతే నేను ఏం చేయలేనండి ఇక్కడ. మీరు ఒక దాంట్లో ఉన్నారు, ఎలా వెళ్ళిపోతే ఎలాగ ఇంత పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకుని. లేకపోతే ప్రకాష్ గారినైనా లేకపోతే ఇంకొకటినైనా రమ్మని చెప్పండి ఇక్కడ. మీరు వెళ్ళిపోండి అమ్మా. మీరు వెళ్ళిపోయి ఎస్పీ గారు వచ్చినప్పుడు నేను మళ్ళీ ఆయన కలిసినప్పుడు మళ్ళీ తీసుకెళ్తాను మిమ్మల్ని. ఈ లోపల వీరికి చెప్పాం కదా. కాదమ్మా, ఇప్పుడు చెప్పారు కదా. ఇప్పుడు వాళ్ళు కేసు మళ్ళీ రీఓపెన్ చేస్తా అన్నారు కదా. వెళ్దాం. ఓకే. ఎవరిది? ఏ ముసలావిడి? ఒకటేనా రెండు? పల్స్ సర్వే చూస్తారు సార్. మున్సిపల్ కార్పొరేషన్ అంటారు, స్ప్లిట్ చేయడం కోసం వెళ్తే అలా అవ్వదండి ఇది అని చెప్తున్నారు. చెప్పండి. ఇందులో 2% ఉన్నారు సార్. మనకి 2% మనకి స్ప్లిట్టింగ్ ఆప్షన్ లేదు సార్. మాక్సిమం 4 మెంబర్స్ ఉండాలి. ఆల్రెడీ చెప్పాను సార్, ఎవరినన్నా మీరు ఇంక్లూషన్ కానీ ఎవరినన్నా తెచ్చుకుంటే మనం స్ప్లిట్టింగ్ చేసి పెట్టగలుగుతాం. గైడ్ చేయండి మీరు, నేనేం చేస్తాను. నేను చేసాం కదమ్మా. ఏంటి నిన్న సంతకం పెట్టారు కదా సార్, కాగితం ఇచ్చేసేయండి. సంతకం పెట్టాలి. మీదే కదమ్మా మాట్లాడింది. మీటర్ కట్ చేయకండి అంటున్నారు. మరి మీ కొడుకులు ఒప్పుకోకపోతే ఏం చేయాలా? అలా కాదు, ఇప్పుడు మీ కొడుకులు ఒప్పుకోకపోతే మీటర్ కట్ చేస్తే అప్పుడు ఒప్పుకుంటారు. వేసేయమన్నారండి బాబు గారు వాళ్ళ పేరు. అదే వాళ్ళు మాట్లాడతారు. ఏంటి ఏం చేయాలి?
అది డేట్ ఈ రోజు ఆవిడ లేట్ అండి. ఇది డేట్ గురించి అడిగితే యాక్చువల్గా ఈ రోజు మేడం వచ్చారు, సంతకం పెట్టారండి. అవును, ఇవాళ అయినా ఈ డేట్ 26 ఏంటిది? ఇది సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే అవ్వదండి. ఇది సీఎం రిలీఫ్ ఫండ్ రాదండి, గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుకోండి. మరి ఎందుకు చేయించలేదు? ఎందుకు ఉండదు? బోల్డ్ చేయించాను నేను ఇక్కడికి వచ్చిన వాళ్ళకి. బయట అడిగామండి, ఎక్కడ లేదన్నారండి. బయట ప్రైవేట్ హాస్పిటల్ బయట సీరియస్ అయిపోయింది మ్యాటర్. అక్కడ జాయిన్ చేసింది, అక్కడ ఇలా కాగితాల మీద ఇస్తే కూడా రిసీవ్ ఇవ్వట్లేదు. వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు ఆవిడకి చెప్పండి, ఆవిడ డాక్టర్ గారికి చెప్పండి ఫోన్ చేసి. అక్కడెక్కడ అప్పు చేసి చేయించుకున్నాం సార్. సీరియస్ అయిపోయిందండి మ్యాటర్. ఆర్ఎస్ చేయలేదండి, చాలా హాస్పిటల్ తిరిగానండి. మీకు చెప్పేది అర్థమవుతుంది కదా. గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి ఇలా వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చినా, ఆఫీస్ దగ్గరకు వచ్చినా ఇమ్మీడియట్గా ఫోన్ చేసి చెప్తాము. ఈవిడ కూడా చెప్పండి ఇలాగ. మరి సార్ ఆగబ్బా, ఆరోగ్యశ్రీలో వర్తించినప్పుడు మీరు ఎందుకు చేశారు, మీరు ఎందుకు చేశారు? మీ హస్బెండ్ గారిది గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ కదా, మరి అక్కడైనా గైడ్ చేయాలి కదా. అడగండి ఒకసారి ఫోన్ చేసి. మీది ఏంటి, సంతకం పెట్టాలన్నారు కదా, మరి పెట్టండి. పెట్టేసి ఏంటి మా బ్రదర్ ఉన్నారు సార్, అంటే నాకన్నా పెద్దోడు, వాళ్ళకి 2 పిల్లలు సార్. ఒకరు ఏంటంటే అనబుల్ టు వాక్ సార్, షుగర్ దీనివల్ల. ఇటువంటి పిల్లలకి నావీ స్కూల్లో అప్లై చేశాను సార్. నేను వైజాగ్లో ఉంటాను, కంప్లీట్ నా మీద డిపెండ్ మాట. అక్కడ సీట్ కోసం పెట్టాను సార్. అక్కడ సార్కి మీరు ఏమైనా రికమెండ్ చేస్తే పర్లేదు. లెటర్ తీసుకోండి. అయిందా? లెటర్ ఇస్తాను, మీరు ట్రై చేసుకోండి. లోపల కృష్ణమోహన్ గారు ఆయన ఉన్నారు. ప్రకాష్ సరే, ఆయన మాట్లాడతారులేండి, మీరు వెళ్ళండి. మాట్లాడతారమ్మా. ఇగో ఎవరిది ఇది? ఇది ఒక రోజు, ఇది ఎవరో పెట్టారు కదా, ఇది ఎవరు ఓఎన్జీసీఓ ఎవరో మొన్న వచ్చారు, ఆదిత్య కాలేజ్ ఎవరో అడిగారు కదా, 16, 17. మొన్న ఆదిత్య కాలేజ్ చక్రవర్తి తీసుకొచ్చాడు. చెప్పదు అని చెప్పడం చెప్పకపోతే వాళ్ళు రిక్వెస్ట్ చేయడమే కాకుండా వేరే వాళ్ళ చేత కూడా రికమెండ్ చేస్తారు. ఏంటి ఈ ఆపరేషన్ మేము చేయండి, చేయనని చెప్పాను. మరి గైడ్ చేయాలి కదా. చేయమని చెప్పారు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోండి, మళ్ళీ ఎవరి చేత ఫోన్ చేస్తారు. సరే పోనీ ఎంతో కొంత రిటర్న్ చేయమనండి. స్కూల్ మారంపూర్ హై స్కూల్ చెప్పారు కదా, ఎవరికి చెప్పాలి? హై స్కూల్ చేయమని చెప్పేసి ఆ డిఎస్ వరకు కూడా గతంలో మనం చెప్పాము. 8th వరకు ఉంది 10th మంది, 9th to 10th చేయాలన్నారు. ఎవరికి చెప్పాలి? కమిషనర్ గారి దగ్గర ఉందన్న ఫైల్. ఇప్పుడు అది ఆల్రెడీ మీకు నంబర్ మెసేజ్ పెట్టారు సార్ మొన్న. నెంబర్ ఎంత మీకు పెట్టదట అండ్ కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ నెంబర్ ఎంత? స్కూల్ ఎడ్యుకేషన్ ఇదంతా నాకు పంపించారా? అది అంత ఫైల్ కూడా పంపించారు మేడం గారు. ఇప్పుడు పంపిస్తున్నారండి సార్. అది మళ్ళీ అలాగైతే మనకి ఇబ్బంది అయిపోతుంది సార్. అక్కడ నంబర్ ఎంతయా? ఊరిక ఆయన ఏదో ఫోన్ మాట్లాడుతుంటే
హలో సార్, నమస్కారం సార్. నేను రాజమండ్రి ఎంపీ భరత్ మాట్లాడుతున్నానండి. నమస్కారం అండి. సార్ ఇక్కడ ఏం లేదు సార్. ఇక్కడ రాజమండ్రిలో ఒక మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ ఒకటి ఉంటుంది సార్. దానికి ఏంటంటే అది అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి 10th క్లాస్ వరకు అప్గ్రేడేషన్కి నాడు నేడులో పెట్టేదానికి ఒక ఫైల్ తమ దగ్గర ఉండింది సార్. అది ఏంటంటే అక్కడే రిటైన్ చేసేటట్టు హై స్కూల్ చేసేది సార్. మన నాడు నీళ్ళు కూడా 2-3 లక్షలు అది హై స్కూల్ లాగా చేసేటట్టు సార్. అది యూపీకి పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ స్ట్రెంత్ 350 అంటే అది హైవే క్రాసింగ్ ఉండింది సార్. హైవే క్రాసింగ్ ఉండి ఇక్కడ మోరంపూడి జంక్షన్ అని చిన్న యాక్సిడెంట్ ప్రోన్ జంక్షన్ ఉంది. మెనీ యాక్సిడెంట్స్ బీన్ హ్యాపెనింగ్. 7th వరకు 8th సార్. సారీ, ఎస్ సార్. Yes sir, I'll do that. Okay, thank you sir. DO recommend చేసాడా? కాపీ అయితే DO పెట్టాను సార్. వాట్సాప్లో మీరు జస్ట్ టెక్స్ట్ మెసేజ్ పెట్టారు, ఇదేనా ఫైల్? ఏది ఫైల్ నాకు పంపించలేదా? ఇదా? ఇదేనా? డిఓ రికమెండ్ చేశాడు ఇదేనా? అప్పర్ ప్రైమరీ స్కూల్ గ్రాండింగ్ ఇదేనా? ఇందులో ఏది నెంబర్ ఎంత? ఇది ఈ స్కూలు ఇందులో ఏ నెంబర్ అంటే? అంతా ఒకటే స్కూల్? సార్ 9th క్లాస్ రెడీ ఉంది సార్. మనకు వచ్చిన 4కి ముగిస్తారు సార్, క్లోజ్ చేస్తారు. అక్కడ పిల్లలు కూడా మన దగ్గరకు వచ్చారు. మన 4 నెలల్లో 23 లక్షల సుమారుగా శాంక్షన్ అద్భుతంగా వర్క్ చేశారు సార్. ఇప్పుడు 10th కూడా పెరిగింది సార్. బడ్జెట్ సార్ హై స్కూల్ ప్రపోజల్ వచ్చేస్తాం. ఈయనేంటి కమిషనరా? ఓకే, ఏంటి విశేషాలు? బాబా గారి వచ్చాము లెటరు. బాబా గారి రమ్మంటే విశాఖపట్నం లెటర్ ఇస్తామన్నారు కదా. ఓకే, సార్ వీళ్ళు ఉండమన్నారు. ఏది ఇవో వచ్చారా? రాలేదండి సార్. నాకు చిన్న ఓపెనింగ్ ఉందమ్మా. పెడతాను సార్. కొంతమంది రండి.
వాటర్ మార్క్ పెట్టుకున్నాం భూమి చేశారు మీరు సార్